అందరికీ జై ఇన్సాన్. ఈ రోజున మారో గారి ప్రథమ స్మృతి దినోత్సవానికి అందరు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆహ్వానం. మరి ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మారు గారి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి ముందుగా చూపించినటువంటి వీడియో బహుశా అందరికీ అర్థమై ఉండొచ్చు. దానిలో మారు గారి వ్యక్తిగా ఎంత పరిశ్రమ చేసి పని చేశారో, ఎంత నిబద్ధతతో వైద్య వృత్తికి న్యాయం చేశారో మీ అందరూ చూసున్నారు. అటువంటి వ్యక్తి మన ముందు లేకపోవడం చాలా విచారకరం. అయినప్పటికీ ఆవిడ యొక్క చేసినటువంటి పనులు కానీ చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఎవరు మర్చిపోలేరు. దీనిలో ప్రధానంగా ఆవిడ వ్యక్తిగా ఎంత సింపుల్గా ఉంటారో అంత పట్టుదలతో కూడా ఉంటారు. ఏదైనా పని చేయాలి అంటే కనుక దానికి ముందు నుంచి సరైనటువంటి నిర్వహణ ప్లానింగ్ చేసుకుని ఏ కార్యక్రమాలైనా చేసేవాళ్ళు. చివరి రోజుల్లో ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రతి శనివారం జరిగేటువంటి వైద్య విద్యా కార్యక్రమాల యొక్క కార్యక్రమాన్ని కూడా చాలా ప్లాన్ చేసేవాళ్ళు. అంటే చివరి వరకు ఆవిడ యొక్క ఆలోచనలను ఏ విధంగా చేశారో మనం చూడొచ్చు. చివరికి ఆవిడకి వెంటిలేటర్ వేయాలని చెప్పేసి ఆవిడతో మాట్లాడినప్పుడు కూడా డాక్టర్ గారు అందరూ కూడా అమ్మా దేవుడి మీద భారం వేసి చేద్దాం, తప్పకుండా మీరు తిరిగి మళ్ళీ కార్యక్రమాలు నిర్వహించవచ్చు అని చెప్పినప్పుడు డాక్టర్ గారితో ఒక టైం ఆవిడ చెప్పారు, డాక్టర్ గారు మీరు దేవుడి మీద భారం వేసి చేయొద్దు, మీ వైద్య వృత్తి మీద భారం వేసి చేయండి, తప్పకుండా నేను బయటికి వస్తానని చెప్పేసి గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి. కాబట్టి మనం చేసేటువంటి పనుల్లో మనం ఎంతవరకు పట్టుదలతో పనిచేస్తున్నామో ఆవిడ యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూడొచ్చు. ఇది నేను ముఖ్యంగా 4 మాటలు ఆవిడతో కలిసి దాదాపుగా 40 సంవత్సరాలు జీవించాను కాబట్టి ఆవిడ నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించవలసిందిగా డాక్టర్ సమరం గారిని ఆహ్వానిస్తున్నాను, వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మరి డాక్టర్ మారు గారితో వారికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండి ఆవిడకి అన్ని విషయాలు అన్నిట్లోనూ వివిధ రకాలైనటువంటి సర్జరీస్లో అన్నిట్లోనూ ఆవిడకి సహాయకారిగా ఉండి ఆవిడకి నేర్పించినటువంటి శ్రీ కామినేని పట్టాభిరామయ్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. మరి మీరందరూ కూడా వీడియోలో చూశారు, మారుగారు ఆర్థిక సమతా మండలి ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ఫిజికల్లీ డిజేబుల్డ్ చిల్డ్రన్కి, ముఖ్యంగా పోలియో చిల్డ్రన్కి అందరికీ కూడా వారి యొక్క బలహీనతలని కరెక్ట్ చేస్తూ చేసేటువంటి కరెక్టివ్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సాంఘిక జీవనంలో ఒక ప్రధాన పాత్రలుగా చేసేటువంటి దోహదపడినటువంటి సహాయపడినటువంటి డాక్టర్ పిజే బ్రహ్మానందం గారు డాక్టర్ మారు గారికి ఎంతో సహకరించి ఆపరేషన్ అన్నీ కూడా ఫ్రీగా చేశారు. మరి వారు కూడా 30 సంవత్సరాల వరకు ఈ కార్యక్రమం నిర్వహించి ఎన్నో వేల మంది పిల్లలకి వారి జీవితాలను తిరిగి వారికి ఆపరేషన్ చేయడమే కాదు, వాళ్ళందరినీ కూడా ఒక వృత్తి విద్యలో కూడా వాళ్ళని ముందుకు తీసుకువచ్చి వాళ్ళని ఒక
వ్యక్తులుగా జీవన స్రవంతులు కలిపినటువంటి పిజే బ్రహ్మానంద గారిని వేదిక మీద రహించని కోరుతున్నాను. మరి మా మిత్రులు సంస్కార సెక్రటరీగా ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాలుగా లవణం గారితో కలిసి సంస్కార కార్యక్రమాలు నిర్వహిస్తూ నాస్తి కేంద్రానికి ఒక సహాయకులుగా సాంఘిక విప్లవ కార్యక్రమాలలో ఒక భాగస్థులుగా ఉండి కార్యక్రమంలో నిర్వహిస్తూ మామందరికీ సహకరిస్తున్నటువంటి డాక్టర్ సుందర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఈ రోజున ప్రధాన వక్తగా మారు గారి స్మృతి ఆరేషన్కి వారు మాట్లాడవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ మారు గారికి తెలిసినటువంటి చాలామంది ఈ కార్యక్రమానికి వచ్చేశారు. ముఖ్యంగా మారు గారి స్నేహితులుగా ఉన్నటువంటి డాక్టర్ సుందర్ గారికి మా స్వాగతం. ఈ కార్యక్రమం తర్వాత ముఖ్యంగా సాహస్ గోరా మారు గారి మనవడు 4 విషయాలు చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాడు. సాహస్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. A very good morning to one and all. My name is Sahas Gora and I appreciate you all joining us today in remembrance of my Nanamma, Dr. G. Maru. You may all know her as a social worker and colleague, but to me, she was my safe haven, always giving me advice on various things and used to mention how I always reminded her of my father. Always smiling and cheering everyone up with her ever positive attitude. She taught me about the history of my family and how to recognize and respect my heritage. She taught me to respect human values and those who all are around me. I conclude this by thanking my Nanamma for giving me a wonderful childhood. Once again, I thank you all for coming. వేదికల నుంచి డాక్టర్ పట్టాభి గారు, డాక్టర్ బ్రహ్మానందం గారు, డాక్టర్ సుందర్ గారు, సభలో అండి గోరా ఫ్యామిలీ మెంబర్సు, అలాగే మాసమేళ మండలి మెంబర్సు, ఎన్ఆర్బిఎల్ మెంబర్సు, అలాగే మారుగారి అభిమానులు, వాసన్నసింహ స్టాఫ్ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే ఫేస్బుక్లో లైవ్ చూస్తున్నారు, కొన్ని వేల మంది చూస్తున్నారు, లైవ్ చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నాను. చాలామంది మేము రాలేకపోతున్నాం, మాకు కనీసం లైవ్లో చూపించాలండి కార్యక్రమం చేస్తే ఫేస్బుక్ లైవ్లో ఐటీ సెంటర్ ఛానల్లో పెట్టాం, చూస్తున్నారు. మారు గారి గురించి మీరందరూ ఆ వీడియో చూశారు. ఆమె వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థమైంది. ఇంకా ప్రత్యేకంగా నేను చెప్పేదేం లేదు. ఒక మారు నేను అన్నా చెల్లెలు అయినప్పటికీ నేను ప్రాక్టీస్ మొదటి 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాలు మేమిద్దరం ఎంతో కలిసి పనిచేసాం, ప్రతి చిన్న విషయంలోనూ. ఇప్పటికీ సమరన్నయ్య అంటూ రోజు కనీసం ఒక 50 సార్లు నేను కొడుతుంటే నాకు ఇద్దరం ఎంతో చేసే పని ఇన్సెపరబుల్గా ఒక అన్నా చెల్లెల హాస్పిటల్గా దాన్ని తీర్చుతూ మెడికో సోషల్ వర్క్ చేస్తూ వచ్చాము. నేను ఎక్కువ మాట్లాడను, కానీ ఒక డాక్టర్గా చివరి క్షణం వరకు తాను చేస్తూనే వచ్చింది. ఇలాగే వీలైనంత కొనసాగిస్తూ ఉంటాం. అలాగే మాకు విజయవాడలో ఐఎంబీ డాక్టర్స్ అందరూ కూడా అన్ని విధాలుగా సహకరిస్తూ వచ్చారు. దీంట్లో దాంట్లో కాదు. గత 26 సంవత్సరాలుగా హెల్త్ ఎడ్యుకేషన్ ఆరోగ్య సదస్సును వేసి వస్తున్నాం. ప్రతి వారం చివరి కరోనా సమయంలో కూడా మేము మానలేదు. డాక్టర్స్ అలాగే వచ్చి ప్రజలకి ఆరోగ్యం గురించి అవగాహన కలిగించాలి అనే విషయంలో ఇక్కడ సదస్సునే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో చాలా సదస్సులు నిర్వహించాం. అన్నిట్లో మారు ముందుండేది. అలాగే మా డాక్టర్లందరూ నిజంగా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై కొలీగ్స్. మా ఐఎంఏ డాక్టర్స్, విజయవాడ డాక్టర్స్ వెరీ గ్రేట్, చాలా కోఆపరేటివ్. అసలు అడిగిందే అడగాలే కానీ
సహకారం అందించిన వాళ్ళు లేరు. అలాంటి ఉత్తములు ఇక్కడ వేదిక మీద మా ఇద్దరు తెక్కన రాలేదు కదా, ఠాగూర్ గారిని గోపీచంద్ గారిని రమ్మన్నాను, వాళ్ళు కూడా చచ్చి. ఎందుకంటే ఒకరోజు 2 రోజులు కాదు, దశాబ్దాల పాటు 30-40 సంవత్సరాల పైన, ఇంక 50 సంవత్సరాలు వాళ్ళు ఈ మెడికల్ సోషల్ వాళ్ళు అందించే సేవ అమోఘం అని చెప్పచ్చు మాట. వాళ్ళు లేనిదే మేము ఈ పనులు చేయగలిగేవాళ్ళం కాదు. మా బ్రహ్మానంద గారు లేకపోయినా, మా పట్టాభి గారు లేకపోయినా మేము చేయలేం ఇన్ని పనులు. అసలు ఇంపాసిబుల్ మాట. కొన్ని వేల మందికి పోలియో కరెక్ట్ సర్జరీ చేసాం. అసలు పోలియో కేసుని ఆపరేషన్ చేయడానికి లేకుండా అయిపోయింది చేసాం. రండి డాక్టర్ కేఆర్ ఠాగూర్ గారు, మీకు మీరు మా చేసిన ఆపరేషన్లకి ఉచితంగా ఎనర్సీషన్ డాక్టర్ కేఆర్ ఠాగూర్ గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రండి సార్ పైకి రావాలి సార్ డాక్టర్ కాదు, ఇక్కడ పైకి రా, వాళ్ళు పట్టుకుంటే సార్ మీరు ప్లీజ్ కమ్ మీరు కావాల్సి తప్పకుండా. అసలు డాక్టర్ మా ఠాగూర్ గారు ఎనర్సీషన్, ఆయన గోపీచంద్ గారు, అసలు ఏమండి సేవలు. అసలు డాక్టర్ అంటే ఇలా ఉండాలని చూపించారు మా డాక్టర్లు అండి. పట్టుకోవాలి, డాక్టర్ అంటే ఇలా ఉండాలి. మా బ్రహ్మానంద గారు కానీ, మా పట్టారాయణ గారు కానీ, మా ఠాగూర్ గారు కానీ, మా గోపీచంద్ గారు కానీ, వాళ్ళని కాదు, అసలు సేవకి మారు పేర్లుగా వచ్చే ఉన్నవాళ్ళు మా వాళ్ళు. నిజంగా ఈ సందర్భంలో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మారు కానీ నేరు కానీ మా వాసన మేము చేసిన సేవలకి మేము ఒక్కలే కాదు, అంత వీళ్ళందరూ కలిస్తేనే ఒక టీం వర్క్ చేస్తేనే అయ్యింది. ఎక్కడ విదేశాల్లో నేను అమెరికాలో అక్కడ కాన్ఫరెన్స్లో మాట్లాడితే మన ఇవన్నీ చెప్తుంటే ఆశ్చర్యపోయారు. అసలు ఏంటి ఇంతదే చేయగలుగుతారా, ఇది పాసిబుల్ అని అడిగారు నన్ను వేదికలో. అక్కడంతా డాక్టర్లు ఉన్నారు, పెద్ద ఉన్నారు. ఇది పాసిబుల్, ఎస్ పాసిబుల్. ఎప్పుడైతే ఇలాంటి మనుషులు ఉంటారో అలాగా అన్నీ చేసాం. అన్ని రకాలుగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మారు పదవర్థులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముందుగా డాక్టర్ బ్రహ్మానంద గారు మాట్లాడకపోతున్నాను. అందరికీ నమస్కారాలు. సమరం గారికి రమ్మని చెప్పి ముఖ్య అతిథి మా విశిష్ట అతిథిగా రమ్మని చెప్పేదానికి నా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మారు గారికి నాకు ఉన్నటువంటి ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కానీ అది అంతా ఇంత చెప్పేదానికి కాదు. చిన్న ప్రోగ్రాం చేశాము ఐఎంఏలో, పోలియో పిల్లలందరినీ పిలిపించి. అప్పటి నుంచి దాన్ని ఫ్రీగా చేస్తామని చెప్పి ఒప్పుకొని బహుశా 81 కావచ్చు అది. సో అప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్స్కి అన్నిటికీ నేను వీళ్ళతో పాలు పంచుకొని చాలా చేశాము. ఇది ఒకటే కాకుండా ఆమెను గురించి చెప్పాలంటే ఆమె ఒక రేర్ బర్డ్. ఆమె అట్లాంటి వాళ్ళు మళ్ళీ దొరకరు. అట్లా రేరా ఏవిస్గా ఆమె షీ వాస్ వెరీ కంపాషనేట్, వెరీ ఇన్కంప్లీట్ పర్సన్. లైఫ్లో ఇట్ ఇస్ ఇన్కంప్లీట్ కాదు, అన్ని విధాలుగా ఎటు చూసినా సరే 360 degrees షీ వాజ్ సచ్ ఎ పర్సనాలిటీ, కంపాషనేట్, ఎవర్ స్మైలింగ్. తన ప్రొఫెషన్కి డెడికేటెడ్ పర్సన్ టు హర్ ప్రొఫెషన్. సో ఇంకా దాంతోపాటు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా చేసింది డిజేబుల్డ్ పీపుల్ కంటే అది ఇట్స్ హర్ సెకండ్ నేచర్. మారు గారికి మరో పేరుగా ఈ పోలియో ప్రోగ్రామ్స్ చేసాం. మారు పేరు పోలియో ప్రోగ్రామ్స్గా చేసాం. అది చిన్న విషయమేం కాదు. ఇట్ వెంట్ ఆన్ ఫర్ 30-35 years. అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హర్ పర్సనాలిటీ, మెంటల్ మేకప్. అదొక కొత్తగా ఏమి చేసుకున్నదేం కాదు. ఇట్ కేమ్ న్యాచురల్లీ ఫర్ హర్. తన నేచర్లో ఇది పడిపోయింది. ఇట్ జస్ట్ ఫెల్ ఇన్ టు లైన్ విత్ హర్ యాస్పిరేషన్స్, విత్ హర్ వే ఆఫ్ లైఫ్. సో అట్లా ఇదొక లిమిటెడ్ ఎడిషన్. మళ్ళీ మనకి ఇట్లాంటి పర్సన్స్ అన్ని దొరకరు. ఇట్స్ ఎ వెరీ రేర్ థింగ్. యూ కాంట్ గెట్ అనదర్ పర్సన్ లైక్ దిస్ ఎనీవేర్ ఎల్స్. అట్లాంటి పర్సనాలిటీతో షీ హ్యాస్ ఎ ఫుల్ లైఫ్ విత్ ఆల్ ది హెల్ప్ ఆఫ్ ది పెద్ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ తగినట్టు అందరూ ఆమెకు హెల్ప్ చేశారు. అది చిన్న విషయమేం కాదు. పోలియో ప్రోగ్రామ్స్ గురించి చెప్పాలంటే అదే ఒక పెద్ద ఆరేషన్ అవుతుంది. దాని గురించి ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా చెప్పొచ్చు, ఎన్నిసార్లు అయినా చెప్పొచ్చు. దానికి పద్మ అవార్డు కూడా ఇవ్వచ్చు నిజంగా చెప్పాలంటే.
సో దాని గురించి అతను చెప్పాల్సింది కష్టం. సో ఇట్ వాస్ ఏ కంప్లీట్ స్కీమ్. వాళ్ళ ప్రివెన్షన్ నుంచి వాళ్ళకి రిహాబిలిటేషన్ మొదలు డిజేబుల్డ్ పీపుల్ తీసుకురావటం. బికాస్ డిజేబుల్డ్ చిల్డ్రన్ అంతా మెంటల్లీ దే ఆర్ అలర్ట్, ఓన్లీ ఫిజికల్లీ దే ఆర్ డిజేబుల్డ్. సో కరెక్టింగ్ ఏ డిఫార్మిటీ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ హిస్ లైఫ్. వాటి డిఫార్మిటీ, వాడికి బాడీ ఇమేజ్ చేంజ్ కావడమే కాకుండా వాడు ఫిజికల్గా నిలబడి వాడి పనులు వాడు చేసుకోగలిగి వాడికి ఒక ఉపాధి కల్పించడం. ఆ థర్డ్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ది రిహాబిలిటేషన్. ఇక్కడ అన్ని విధాలుగా వాళ్ళకి చేనేత మొదలు ప్రింటింగ్ మొదలు అన్ని రకాలుగా రిహాబిలిటేషన్ ఆక్యుపేషన్ థెరపీ అంతా చేసి వాడిని మళ్ళీ ఒక సిటిజన్గా, ఒక యూస్ఫుల్ సిటిజన్ టు ద సొసైటీ, అంత బృహత్కరమైనటువంటి కార్యక్రమాలతో అంతా ఆమె పాల్చుకొని ఇట్ వాజ్ థరో change in the livelihood of so many disabled children. It went on for 30-35 years. ఇది వన్ డే అఫేర్గా ఏదో కాసేపులో చేసేసి తూతు మంత్రంగా చేసినటువంటిది కాదు. హోల్ హార్టెడ్గా షీ హ్యాడ్ అప్లైడ్ ఆల్ హర్ మైండ్ అండ్ ఫిజికల్ ఎనర్జీస్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి. సో దానికి ఆమెకి ఐఎమ్ ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ. ఈ ఆస్మాన్ తరఫున, ఏది ఆర్థిక సమతా మండలి తరఫున కానీ అది ఇది కానీ ఆమె గురించి చెప్పాలంటే ఇట్లా చిన్న వాటిలో చాలదు. దెర్ ఆర్ సో ఐ ఓన్లీ స్క్రాచ్ ద సర్ఫేస్. దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ కెన్ టెల్. ఆ పోలియో పిల్లల్లో 1-2 చాలా ఇంపార్టెంట్వి నేను చెప్తాను. ఒక బర్మీస్ మైగ్రేటేషన్ రెఫ్యూజీ కుర్రాడికి ఒకటికి ట్యాంజన్ అని ఒక 4 సంవత్సరాల కుర్రాడికి కాళ్ళు చేతులు బాగలేకపోతే చిన్న ఆపరేషన్ చేసాం. వాడికి హీ వెంట్ ఇన్ టు ప్రాబ్లమ్ సెకండ్ డే. హీ స్టార్టెడ్ బ్లీడింగ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవరీ సైడ్. తర్వాత చూస్తే వాడికి థలసీమియా అని రేర్ జబ్బు. అది ఆ మంగళాయిడ్ రేసెస్కి ఉంటుంది కొంతమందికి. వాళ్ళకి 3-4 బాటిల్స్ బ్లడ్ ఇచ్చి ఫస్ట్ బాటిల్ నేనే ఇచ్చాను ఆ రోజు రాత్రి. వాడిని లైఫ్ సేవ్ చేసినటువంటిది. ఇట్లా కొన్ని ఘట్టాలు వీ కెన్ నెవర్ ఫర్గెట్. కేరళ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, 4 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయికి ఒక ఫుట్కి రీడూప్లికేషన్, కాలు పొట్టిది అయిపోయి కాలు పైకి ఆకాశంగా చూస్తూ అందరూ దేశడ్ దట్ లిప్ హ్యాస్ టు బి యాంపుటేటెడ్. మేము చెప్పాము కుళ్ళిపోయే కాలు ఏదో దానికి యాంపుటేట్ చేస్తాము, దానికి సర్జరీస్ చేసి 2 రీడూప్లికేషన్ 12 వేళ్ళు కాలుకి, ఒక కాలుకి, అది కూడా ఆకాశం కల్లా. సో దానికంతా రిపీటెడ్ సర్జరీస్ చేసి ఆ కాలు తీయకుండా దాని మీదకి ఒక ల్యాడర్ టైప్ ఆఫ్ ఫుట్వేర్ ఇచ్చి 3-4 సర్జరీస్ చేస్తే దే వర్ సో హెల్ప్ఫుల్. దే సెడ్ నోబడి కుడ్ డూ దిస్ టైప్ ఆఫ్ సర్జరీ ఆర్ ఇట్లా చేసేది. ఆ కాలు తీసేయాలని ప్రతి ఒక్కరు ఏం చేయాలా, కాలు అబ్నార్మల్గా అయిపోయింది, ఉపయోగం లేదు, కాలు తీసేస్తాం. కాలు తీసేసేది ఎంతసేపు పని, కాలు మళ్ళీ ఇవ్వగలమా? యూ కాంట్ గివ్ దట్. సో ఇట్లా కొన్ని ప్రొసీజర్స్ చేసి మారు వాజ్ సో హెల్ప్ఫుల్. మారు వాళ్ళందరికీ ధైర్యం ఇచ్చి ఇన్ని చేసినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేసాం. I wish she should have survived for many more years and then to do this type of work. I thank everyone for the patient hearing and giving me an opportunity to tell you a few things about her. Thank you. థ్యాంక్ యూ డాక్టర్ బ్రహ్మానంద గారు. ఈ పోలియో కరెక్టివ్ సర్జరీస్ చేయడం ఏంటి, మామూలుగా పాక్కుంటూ వచ్చే వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టి వాళ్ళకి చదువు చెప్పించి చివరికి పెళ్ళిళ్ళు కూడా చేసాం. అంతవరకు పెళ్ళిళ్ళు. దీనికి మా వర్కీలు అంటే మార్కాత్ర ఆర్థిక మండలి కార్యదర్శి వీరయ్య గారు, అలాగే నవ్వు గారు అంటే మా చెల్లెలు నవ్వు గారు, అందరూ అలాగే ఆర్థిక సంతా మండలిలో ఉన్న స్టాఫ్ మొత్తం, ఆ ఆర్థిక సంతా మండలిలో ఉన్న స్టాఫ్ మొత్తం ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ వీరయ్య గారు ఎక్స్టెండ్ చేసిన సర్వీస్, నవ్వు అందించిన సేవలు, వాళ్ళ సహకారం చెప్పనలు ఖచ్చితంగా ఒక చాలా బృహత్తమైన కార్యక్రమం చేసి టేకప్ చేసిన కొన్ని వేల మందికి ఆపరేషన్లు చేయడం, ఉచితంగా చేయడం, వాళ్ళ కాళ్ళ మీద నిలబడడం, పాక్కుంటూ వచ్చిన వాళ్ళు కుంటూ వచ్చే వాళ్ళు నిలబెట్టి చక్కగా చేసి చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేసే లెవెల్కి తీసుకెళ్ళాం. అది చేసిన గొప్ప విశేషం అన్నమాట. ఆ దాంట్లో మా గొప్ప తోడ్పడించిన బ్రహ్మానంద గారు, వీరయ్య గారు, ఇక ఆధునిక మన స్టాఫ్ మొత్తం వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. అలాగే మన నర్సింగ్ హోమ్ వాసన స్టాఫ్ వాడు అంకితం చేసిన అలాగే దశాబ్దాలు, వారాలు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, దశాబ్దాల తరబడి చేసిన పాత్రం. దట్ ఈస్ నా ఇప్పుడు డాక్టర్ పట్టావరయ్య గారు మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు డాక్టర్ సమరం గారు, ఈరోజు నాతో పాటు వక్తగా వచ్చిన డాక్టర్ బ్రహ్మానందం గారు, డాక్టర్ సుందర్ గారు, డాక్టర్ కేఆర్ఎన్ ఠాగూర్ గారు,
ఇంకా ఇక్కడ వైద్య మిత్రులు డాక్టర్ రామకృష్ణ గారు, వసుంధర గారు, పోతినేని వసుంధరాదేవి గారు, డాక్టర్ సాల్మన్, అంటే వీళ్ళందరితో మనం ఇక్కడ సభ పెట్టుకున్నామంటే ఒక ఈరా ఆఫ్ మెడికల్ హిస్టరీ ఇప్పుడు చూస్తున్నాం మనం. డాక్టర్ సమరం గారితో నాకు పరిచయం 1962 నుంచి. రంగరాయ మెడికల్ కాలేజీలో కొలీగ్స్గా ఉన్నాం. హౌస్ సర్జెన్సీ 67-68లో కలిసే చేసాం ఇద్దరం. నేను అక్కడి నుంచి ఎంఎస్ జనరల్ సర్జరీకి వెళ్తే సమరం గారు ఇటు వచ్చేసి ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసారు. తర్వాత నేను మళ్ళీ విజయవాడ వచ్చి 74లో ప్రాక్టీస్ పెట్టిన తర్వాత మళ్ళీ కలిసి చాలా కార్యక్రమాలు చేసాం. అసలు లెక్కలేదు వాటికి. మారు గారితో అప్పటిదాకా నాకు పరిచయం లేదు, 74-75 దాకా. ఎందుకంటే ఆమె గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంటు. నా వైఫ్ డాక్టర్ వసుమతికి బాగా క్లోజ్గా పరిచయం ఉంది. నేను 77లో రోటరీలో చేరిన తర్వాత మెడికల్ పరంగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి కార్యక్రమం మొదలుపెట్టి ముందు ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం. వసుమతి పీడియాట్రిషియన్ కాబట్టి ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం. వారం ప్రతి సోమవారం రోటరీ క్లబ్లో పోలియో డ్రాప్స్, ట్రిపుల్ యాంటీజెన్ ఇంజెక్షన్లు చేసేవాళ్ళం. ప్రతి వారం ఒక 50-60 మంది అక్కడ చేయడం జరిగేది. ఓ సంవత్సరం చేసిన తర్వాత ఒక రోజున వసుమతి అంది, ఇది ఒకటి చాలదో, సర్విక్స్ క్యాన్సర్ గురించి అసలు ఇక్కడ మన వాళ్ళకి అవగాహన లేదు, క్యాన్సర్ స్క్రీనింగ్ చేద్దాం అంది. నేను అన్నాను, నువ్వు పీడియాట్రిషియన్ కదా, మరి ఎట్లా అంటే మారుని అడుగుతాను నేను అంది. మారుని అడిగితే ఆ రోజు నుంచి ప్రతి సోమవారం వచ్చి ఇద్దరు కలిసి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేవారు, ఆడపిల్లలకి పెద్దవాళ్ళకు కూడా. ఆ రోజుల్లో అంటే 78లో నేను చెప్తున్నాను, 1978లో విజయవాడలో ప్యాప్స్మియర్ పరీక్ష చేసే పరికరాలు కూడా లేవు, ఎక్కడ ల్యాబొరేటరీలు లేవు. నేను హైదరాబాద్ వెళ్ళి అప్పుడు స్పెషల్ సెక్రటరీగా ఉండేవారు థామస్ అని, ఆయనతో మాట్లాడి హెల్త్ సెక్రటరీ ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్న ఏంటి గుంటూరులో ఫ్రీగా చేయటానికి. ఇక్కడ కలెక్ట్ చేసిన స్మియర్స్ అన్నీ కూడా గుంటూరు పంపించేవాళ్ళం, గుంటూరులో వాళ్ళు చేసి పంపించేవారు. చాలా క్యాన్సర్ కేసులు ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడం కూడా జరిగింది. ఇప్పటికి కూడా ఆ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక పెద్ద మహమ్మారిగానే ఉంది. దానికి ఇప్పటికి కూడా కృషి చేస్తూనే ఉన్నాం. దానికి వ్యాక్సినేషన్ మొదలు పెడదామని చూస్తున్నాం. వచ్చే వారం 10 రోజుల్లో వ్యాక్సిన్ వచ్చింది దానికి. ఇప్పుడు ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా మొదలు పెడుతున్నాం. ఆ కార్యక్రమంలో డాక్టర్ మారు నేను కలిసి పనిచేసేవాళ్ళం. సరే, ఇక ఆపరేషన్ల దగ్గరికి వస్తే కొన్ని వేల ఆపరేషన్లు కలిసి చేసాం ఇక్కడ ఈ హాస్పిటల్లోనే. హిస్టెక్టమీలు, సిజేరియన్లు, హెర్నియా ఆపరేషన్లు, ఇంకా రకరకాల ఆపరేషన్లు. ఒక వారంలో రాత్రిపూట 4 సిజేరియన్ ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది, 4 రోజులు వరుసగా. 2ంటికి 3ంటికి వచ్చి చేస్తే పాపం చాలా బాధపడిపోయింది, మిమ్మల్ని రోజు అర్ధరాత్రి డిస్టర్బ్ చేస్తున్నాను అని చెప్పి. నేను నవ్వుతాను, అయితే నేర్చేసుకో, ఎందుకు మళ్ళీ సిజేరియన్ చేయడం నేర్చుకో అన్న. నేర్చుకుంటాను అందటగా. అప్పటి నుంచి మొదలుపెట్టి 5-6 కేసులు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత తనే సొంతంగా చేసేది. 2-3 కేసులు పక్క నుండి చేయించాను, తర్వాత తనే సొంతంగా చేసేసుకునేది. అంటే ఆ కాన్ఫిడెన్స్, చేయాలన్న కృషి ఉంది కాబట్టి అప్పటి నుంచి దగ్గర 10 సంవత్సరాల పాటు సిజేరియన్లు తనే చేసుకుంది. ఇంకొక రోజు ఛాలెంజింగ్ ఆపరేషను. వీళ్ళందరికీ పెద్ద అక్క ఉన్నారు, మనోరమ గారు. చాలామందికి తెలిసే ఉంటుంది ఆమె. 100 సంవత్సరాలు దాటింది ఆమెకి. 15 సంవత్సరాల క్రితం డాక్టర్ గారు వచ్చి చూడండి ఒకసారి అక్కనే అంది. వచ్చి చూస్తే ఆమెకి పెద్ద హెర్నియా. ఎంత పెద్ద హెర్నియా అంటే వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. అబ్డామినల్ హెర్నియా, ఇన్సిషనల్ హెర్నియా ఉంది. మోస్ట్ ఆఫ్ ది ఇంటెస్టైన్స్ బయటే ఉన్నాయి దీంట్లో, ఈ హెర్నియాలో. సరే, ఏం చేద్దాం అని మారు డిస్కస్ చేసిన తర్వాత మరో ప్రయత్నం చేద్దాం, హెర్నియా రిపేర్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం, విజయవంతం అవుతామో లేదో అని చెప్పి 6 గంటల ఆపరేషన్ చేసాం. సమరం గారి మధ్యలో వచ్చారు, చూశారు, మళ్ళీ లోపి చూసుకున్నారు, మళ్ళీ వచ్చారు. చేస్తూ ఉంటే
2 పెద్ద 6x6 మెషలు 2 వేయాల్సి వచ్చింది. అంత పెద్ద హెర్నియా అది. సరే పూర్తి చేసాం, బాగానే అయిపోయింది, బాగుంది ఆమెకి. తర్వాత ఆ మధ్యన ఆయన అర్జునరావు గారు పోయినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా డాక్టర్ గారు నేను బాగానే ఉన్నాను అంది. ఇప్పుడు కూడా బాగానే ఉందాం. ఇంకా సుమారుగా 15 సంవత్సరాలు అయినట్టుంది చేసి. దట్ ఈస్ రియల్లీ రికార్డ్ ఆపరేషన్ అన్నమాట అది. అంత ధైర్యం మారుగుండేది, ఏదైనా సరే చేద్దాం అనేది. ఎస్పెషల్లీ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఏదన్నా వస్తే ఆపరేషన్ చేసేద్దాం డాక్టర్ గారు అనేది ముందు. సిజేరియన్లు ఇంత రెడీగా చేయించుకునే ఫ్యామిలీ నేను ఎక్కడ చూడాల. మీకు అందరికీ చేసే కదా. ఆమెకు కూడా మారుకు కూడా సిజేరియన్ నేనే చేశా. ఓలాస్ పుట్టినప్పుడు హెడ్ బయటకు తీసి మారు అబ్బాయి పుట్టాడు ఏం పేరు పెడుతున్నాం అన్న. ఇంకా అనుకోలేదు అని ఏదో అంటే అన్నాను లాస్ ఏంజలీస్ ఒలింపిక్స్ ఇవాళ మొదలవుతానని ఉంది క్యాజువల్గా. ఆ సాయంకాలం చెప్పేసింది ఆ పేరే పెట్టామని చెప్పి. అంత సరదాగా థియేటర్లో గడిపేవాళ్ళం. ఆపరేషన్ థియేటర్లో రకరకాల ఆపరేషన్లో, అంటే ఏ ఆపరేషన్ చేయటానికి కూడా వాళ్ళు వెనకాడేవాళ్ళు కాదు, నాకు అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు వెనకట్టడానికి. చివరి 10 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు చాలా బాధపడింది పాపం, రకరకాల అనారోగ్యాలతో. ఆమె చదువులో నాకన్నా 3 సంవత్సరాలు చిన్నదైనా వయసులో నాకన్నా పెద్దది 1 సంవత్సరం. చాలా ఫ్రెండ్లీగా, ఇప్పుడు నేను అవసరం వస్తే ఇంటికి వచ్చేది మాట్లాడటానికి. ఒక 3 years బ్యాక్ కూడా ఇంటికి వచ్చి వసుమతిని చూడాలని చెప్పి వచ్చే రోజున వచ్చి కూర్చుని చూసింది, కొంచెంసేపు కౌలు చెప్పుకున్నారు వాళ్ళు. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. ఈ కుటుంబంతో అసలు అనుబంధం మాకు చాలా ఎక్కువ, నాకు కానీ ఠాగూర్కి కానీ. ఎందుకంటే పొద్దున్నే 6ంటికి వచ్చేవాళ్ళం ఆపరేషన్ చేయడానికి. 6 కానీ 7 దాకా ఆపరేషన్ అయిపోయింది. అది 7ంటికి బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఇంట్లోకి వచ్చేసి వంటింట్లో కూర్చునేవాళ్ళం. ఇప్పుడు నాకు గోరా గారితో కొద్దిగా పరిచయం ఉంది, కానీ సరస్వతి గోరా గారితో చాలా పరిచయం ఉంది. చాలా విషయాల మీద మాట్లాడుకునేవాళ్ళం. అలాగే వీళ్ళు అక్క ఇంకొక ఉండేవారు. మాకు టిఫిన్ పెట్టకుండా ఎప్పుడు పంపించేవాడు కదా పొద్దునే. కొన్ని వేల ఆపరేషన్లో ఈ రకంగా చేసాం. దానివల్ల అందరికీ ఉపయోగమే. మాకు ఎక్స్పీరియన్స్. వాసవ్య నర్సింగ్ హోమ్కి పెద్ద మంచి పేరు, రకరకాల ఆపరేషన్లు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పి. పేషెంట్లకి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లో, అంటే అందరికీ విన్ విన్ సిచ్యుయేషన్ అనమాట. మేము ఎప్పుడు కూడా రిగ్రెట్ అవ్వాల. డాక్టర్ ఠాగూరు మేము కలిసే చేసేవాళ్ళం. తర్వాత డాక్టర్ సాల్మన్ మత్తు డాక్టర్లో సహాయం లేకపోతే ఎప్పుడు చేయగలిగేవాళ్ళం కాదు. అందరూ కూడా మంచి సహకారం అందించేవారు. పొద్దున్న మేము ఆపరేషన్ చేసి వెళ్ళిపోతే 10ంటికి 11ంటికి ఈయన వచ్చేవారు ఆపరేషన్ చేయడానికి, బ్రహ్మానందం గారు. వాటిని గురించి కూడా డిస్కస్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందే రోటరీ క్లబ్లో నేను సమరం గారు మొదలుపెట్టి స్టార్ట్ చేసి ఇక్కడ ఆపరేషన్లు ఇక్కడ చేయించడానికి ప్లాన్ చేసామన్నమాట. ఈ విధంగా 50 సంవత్సరాలు కలిసి పనిచేయడం జరిగింది. ఈ 50 సంవత్సరాల్లో ఎన్నో చాలా మంచి అనుభూతులు ఉన్నాయి. చనిపోవటం ఒక బాధాకరమైన విషయమైనా ఒక యూస్ఫుల్ లైఫ్ గడిపినామి డాక్టర్ మారు. ప్రజలకి అందరికీ ఉపయోగపడే విధంగా జీవించారు. తను చదువుకున్న MBBS అయినా నేర్చుకుని ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళందరికీ ఉచితంగా అనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేశారు. అలా మనందరి మనసుల్లో ఆమె చిరకాలం మిగిలే ఉంటారు. వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ డాక్టర్ పట్టారమయ్య గారు. ఇక్కడ డాక్టర్లు చాలామంది వచ్చారు, అందరికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. అందరూ వర్కింగ్ టైం అయినప్పటికి వచ్చే మీ అందరికి సాల్మ గారికి ఎక్కువ ధన్యవాదాలు. ఇప్పుడు ఠాగూర్ గారిని 2 ముక్కలు మాట్లాడుతూ కోరుతాను.
వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక కింద ఉన్న పెద్దలకి నమస్కారం. పట్టాభిరామయ్య గారు, తర్వాత బ్రహ్మానందం గారు చెప్పినట్టు మొట్టమొదట్లో నేను అనస్థీషియాకి ఐఎమ్ ద ఫస్ట్ ఫ్రీలాన్సర్ ఇన్ కంబైన్డ్ ఏపీ. విజయవాడలో స్టార్ట్ చేశాను. వచ్చిన దగ్గర నుంచి సమరం గారి దగ్గరికి సర్జరీలకు వస్తూ ఉండేవాళ్ళు, పట్టాభిరామయ్య గారు నేను కలిసి. అప్పటి నుంచి వీరందరితో పరిచయం, ఫ్యామిలీ మొత్తంతో. ఆయన అన్నట్లు సర్జరీ చేయటం, ఇంటికి వెళ్ళటం, అమ్మగారేమో టిఫిన్ పెట్టడం, సరస్వతి గోర గారు మా అందరికీ ఆవిడే దగ్గర కూర్చుని అందరికీ వడ్డించి పెట్టేవారు. అట్లాగే తరువాత బ్రహ్మానందం గారు విజయవాడ వచ్చాక అప్పుడు సమరం గారు ఐఎంఏ విజయవాడ అధ్యక్షులుగా ఉండగా ఈ పోలియో ప్రోగ్రాం ఆయన చేస్తారు అని తెలిసి అప్పుడు ఐఎంఏ తరఫున మేము 380 మంది పేషెంట్ని చూజ్ చేసుకుని ఒక సంవత్సరంలో అయిపోతుంది ప్రోగ్రాం అనుకున్నాం. అది వాళ్ళు 380 మందికి 800 ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. ఎక్కడో కాలు గాల్లో ఎలాడేది, అది కిందకి తీసుకురావడానికి ఒక్కొక్కడికి 3-4 ఆపరేషన్లు అవసరం అయ్యాయి. అట్లా అది మాకు 2.5 ఏళ్ళు పట్టింది. ఎవరో 2 బెడ్లు ఇస్తే అక్కడికి బ్రహ్మానందం గారు నేను వెళ్ళి ఆ హాస్పిటల్లో చేసి అన్నీ చేసేవాళ్ళు. ఇందాక బ్రహ్మానందం గారు ఒక కేసు గురించి చెప్పారు. నేపాల్ నుంచి ఈ ప్రోగ్రాం జరిగేటప్పుడు ఫ్లైట్ చార్టర్ అని ఆయన ఈ సేవ్ ద చైల్డ్ ఫండ్కి ఇండియన్ ఇన్ఛార్జ్. ఆయన నేపాల్ నుంచి ఒక కుర్రాడిని పంపిస్తాను చేయండి అంటే సర్జరీ చేస్తాం. తీరా చూస్తే ఆయన చెప్పేట్టు ఆ కుర్రాడికి ఇక్కడ మనకి లేని అరుదైన జబ్బు ఉంది. దాని గురించి రోజు సమరం గారు, మారు గారు, హేమాపరిమి గారు, భాస్కర్ కుమార్ గారు, బ్రహ్మానందం గారు, నేను రోజు 6 పొద్దున సాయంకాలం డిస్కస్ చేయటం. చివరికి వాడిని బతికించి వాడికి ఇంకొక 2 ఆపరేషన్ చేసి పంపాం. అప్పుడు ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి ఇది ఆన్గోయింగ్ ప్రోగ్రామ్గా మీరు చేస్తారా, డబ్బులు మేము ఆయన అడిగి అప్పుడు మేము చేసి పెడతాము అని చెప్పాం. అప్పుడు సమరం గారే ఇక్కడ ఒక 10 బెడ్లు ఉన్న వార్డు క్రియేట్ చేసి అప్పటి నుంచి పోలియో కంటిన్యూస్గా మేము ప్రాబబ్లీ 22-23 ఏళ్ళు కంటిన్యూస్గా చేసాం. వారానికి 3 సార్లు రాత్రిపూట బ్రహ్మానందం గారు నేను వచ్చి ఆపరేషన్ చేసేవారు. ఆయనేమో నెలకి 2 సార్లు వచ్చి ఓపీ చూసి చేసేవారు. ఈ ప్రతి దానిలోనూ మారు ప్రత్యక్ష ప్రమేయం ఉంది. ఆవిడ లేకపోతే ఇవన్నీ అయ్యేవి కాదు. ఏ పేషెంట్కైనా ఏదైనా పోలియో పేషెంట్ అవనివ్వండి, లేకపోతే మామూలు పేషెంట్ అయినా, పేషెంట్ కొంచెం తేడా వస్తే ఊరుకునేది కాదు. ఆవిడ నిద్రపోయేది కాదు, మమ్మల్ని నిద్రపోనిచ్చేది కాదు. వాడికి అదైంది, ఇదైంది, ఏం చేద్దాం, ఇంకేం చేద్దాం అని కంటిన్యూస్గా చెప్తానే ఉండేవారు. మేము ఏదో చెప్పేవాళ్ళం. కానీ ఆవిడ విషయంలో ఒకటేంటంటే, వాళ్ళ అన్నయ్యల గురించి వచ్చినప్పుడు మా లవణం అన్నయ్య, మా నియంత అన్నయ్య, సమరం అన్నయ్య అంటూ ఆవిడకి ఒక్కళ్ళకి అన్నయ్యలు ఉన్నట్టు చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. సమరాన్ని అయితే సమరం అన్నయ్య అంటూ ఆప్యాయంగా నోరారా పిలిచేవాళ్ళు. అసలు అటువంటి ఆప్యాయత మళ్ళీ ఇంకెవరి దగ్గర చూడలేమేమో అనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపించేది నాకు, వీళ్ళదే ఎంత బాగా చూసుకుంటే మా సుబ్రహ్మణ్యం గారిని, ఓలాస్ని ఇంకెంత బాగా చూసుకుంటారో అనుకునేవాడిని. ఆవిడ జ్ఞాపకాలు మర్చిపోలేనివి. అట్లాగే ఈ ఆర్థిక సమాధానంతో ఉన్న సంబంధం. తర్వాత సమరం గారు ఒకసారి మీటింగ్ పెట్టారు. ఎట్లా అంటే ఒక 3-4 వేల మందిని పోగు చేసి వాళ్ళందరూ పేరెంట్స్, చిల్డ్రన్ వచ్చి దాదాపు 3,000 మంది చిల్డ్రన్ వచ్చి అందరూ సార్ వీడు ఫ్యామిలీకి బర్త్డే అనుకున్నాడు. సమరం గారు వాళ్ళందరికీ వొకేషనల్ ట్రైనింగ్ ఇప్పించారు. బుక్ బైండింగ్, కార్పెట్ వీవింగ్, టీవీ రిపేర్, ఎలక్ట్రికల్ వర్క్ ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళందరూ వచ్చి వీడు ఫ్యామిలీకి బర్త్డే అనుకున్నవాడు ఇవాళ ఫ్యామిలీకి బర్త్డే అన్నారు వీడే అని చెప్పి అందరికీ నమస్కారం పెడితే అప్పుడు అనుకున్నాం, సమరం గారి ద్వారా, సమరం గారు నమ్మకపోయినా దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చాడు సమాజానికి రీపే చేయడానికి అని అనుకున్నాం. అది నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇంతటితో నేను ముగిస్తాను. థ్యాంక్ యూ. విన్నారు కదా డాక్టర్ కేఆర్ ఠాగూర్ గారు. వీళ్ళందరూ
మనసులో నుంచి మాట్లాడతారు వాళ్ళు, ఏదో నోట్లోంచి నాలుగుగా మాట్లాడడం కాదు. అలాగా మనసున్న మనుషులు, మనసు ఎరిగిన మనుషులు, మహామనీషులు వీళ్ళు. మా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా చాలామంది మాట్లాడాను, కానీ ఇక అలా కాకుండా టైం మనం ఒక 2 hours ముగించాలని ఉద్దేశం అనుకుని చేసాము. ఇంత అందరూ చాలా బిజీ టైంలో అందరి డాక్టర్లందరికీ బిజీ టైమే ఇది. ఆయన వాడికి కూడా వచ్చిన ధన్యవాదిస్తూ, మరి వెళ్ళాలన్నారు బ్రహ్మానంద గారు, ఆయన వెళ్ళొచ్చు, మీకు మాత్రం తప్పకుండా ఇప్పుడు అది ఎందుకని అందరికీ తర్వాత మా టెక్నాలజీ వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, వచ్చి 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, చూస్తున్నాను. తర్వాత ఇప్పుడు మరి సుందర్ గారు, మరి డాక్టర్ కొంపల్లి సుందర్ గారు, ఆయన మెడికల్ డాక్టర్ కాదు, మీకు కూర్చొని అందరం మేము మెడికల్ డాక్టర్స్మే. ఆయన మెడికల్ డాక్టర్, నాన్ మెడికల్ డాక్టర్ సుందర్ గారు. ఆయన సామాజిక సమస్యల చాలా అధ్యయనం చేసిన వ్యక్తి. ఆయన ఈ రోజున మారుగారి సందర్భంలో ప్రత్యేకమైన మెడికో సోషల్ మీద ఎనలైజ్ చేస్తూ రకరకాలుగా ఆయన ఎనలిటికల్గా ఇది చారిత్రక నేపథ్యం, ఇది ఈ నేపథ్యంలో ఇదని చెప్పేసి మనందరినీ మథనం చేసి మన చాలా విషయాలు ఎక్కిస్తారు బుర్రలోకి. ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలామంది యవ్వనంలో ఉన్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఏదో ఇక్కడ మనం వచ్చి కూర్చున్నాము, మారుగారు మనందరికీ డాక్టర్ గారు తెలుసు, ఆమె గురించి అందరూ 4 మాటలు చెప్తారు, వినిపోవటమైనా. ఎవరు మారుగారు? ఒక వ్యక్తి అయినా ఆమె ఏం చేశారనేది మనం ఒకసారి తెలుసుకుంటే కనీసం అటువంటి వ్యక్తుల గురించి మనం చెప్పటానికి, మీరు ఇంకోళ్ళు చెప్పడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే 4 మాటలు నేను చెప్తాను. చాలామంది ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు కొంతమంది వినుంటారు, ఇది మెడిసిన్కి ఉన్న మెడికల్ దానికి సంబంధించింది ఏం కాదు, మనం నేర్చుకున్న విద్యకి అర్థమైంది పరమార్థమైంది అని చెప్పి చాలామంది చెప్పాడు. ఏ విద్య అయినా సరే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ రిమైన్స్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అని. క్లాస్లో నేర్చుకున్నదే పరీక్ష రాసి బయటకు వచ్చి వదిలేస్తే అది విద్య కాదు. దాని తర్వాత ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారు దాన్ని అనేది నిజమైన విద్య అని. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనిషి చనిపోయిన పెదకర్మ అయిపోయిన తర్వాత మర్చిపోయే సమాజం మంది. సంవత్సరం తర్వాత మారుగారు నిన్న సాయంత్రం కూడా మనతో ఉన్నట్టు ఇక్కడ మాట్లాడిన ప్రతి వాళ్ళు చెప్తున్నారంటే నాకు ఆ సామెత గుర్తొచ్చింది. ఆమె బతికే ఉన్నారు, ఆమె కృషి బతికే ఉందని. అలా పనిచేసిన వాళ్ళలో నేను కూడా ఒకటి కాబట్టి నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నేను దాదాపు ఒక 15 సంవత్సరాలు బట్టి చాలా సభలు చూశాను, కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద సమరం గారు కళ్ళనీళ్ళు పెట్టుకోవటం ఇప్పటిదాకా నేను చూడలేదు. చాలా సభలకు వచ్చాను నేను. అంటే అది ఎంత ఎఫెక్టివో, ఆయన చెల్లెలుగా కన్నీళ్ళు పెట్టారని అనుకోవట్లేదు. ఆయన ఆమెతో కలిసి చేసిన కృషి ఆగిపోయిందనే బాధతోటి, పూర్తి చేయలేకపోతున్నాం అనే ఒక తపంతో పెట్టుకున్న కన్నీళ్ళు అవి. కాబట్టి అటువంటి వ్యక్తుల జీవితం ధన్యమని నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఈ కాలంలో ముఖ్యంగా యువకులు యంగ్స్టర్స్ గమనించాల్సింది ఏంటంటే, పెళ్ళైన 3వ రోజు నుంచి అత్తలతో తగాదాలు, మామలతో తగాదాలు, ఆడపడుచులు మరుదులతో తగాదాలు, బయటకు వెళ్ళిపోవటాలు, ఇటువంటి చరిత్ర మనం ఇప్పుడు చూస్తున్నాం. అది తప్ప ఒప్ప నేను దానిలో పోవటం లేదు. అటువంటిది మారుగారి సభకి ఈరోజు భర్త, కోడలు, కొడుకు వచ్చారంటే వెళ్ళలేదు, కుటుంబ సభ్యులు వచ్చారంటే లేదు. ఏ వివాహాన్ని అయితే మారుగారు సుబ్రహ్మణ్యం గారు చేసినప్పుడు, ఏ వివాహాన్ని అయితే తీవ్రంగా వ్యతిరేకించి కొంతకాలం దూరంగా ఉండి, తదనంతర కాలంలో సుబ్రహ్మణ్యం గారి కంటే కూడా మారుగారికి ఆమె ఆడపడుచు కుటుంబాలు క్లోజ్ అయిపోయినాయి.
ఈరోజు వాళ్ళందరూ కాలికి బలపం కట్టుకొని ఎక్కడి నుంచి వచ్చారు కూర్చున్నారు, నాకు పేర్లు కూడా తెలియదు చాలామంది. అంత తపంతో వచ్చి కూర్చున్నారు మా మారు అని. మనం నేర్చుకోవాల్సిన, చెప్పకుండానే నేర్చుకోవాల్సిన నీతులు కొన్నివి. మానవ సంబంధాలు ఎలా ఉంటాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇక మనందరికీ మన ప్రథమ భారత ప్రధాని అందరి పేరు తెలుసు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆయన చెప్పిన ఒక ప్రధానమైన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఇక్కడ భారతదేశంలో పుట్టిన ప్రతి వాళ్ళు మనందరం చరిత్రలో భాగస్వాములం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనందరం చరిత్రలో భాగస్వాములం. కానీ అతి కొద్ది మంది మాత్రమే చరిత్ర నిర్మాతలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, పట్టాభరావు గారు కానీ, బ్రహ్మానంద గారు కానీ, ఠాగూర్ గారు కానీ మాట్లాడినప్పుడు మారు గారితో మాకేదో వ్యక్తిగత సంబంధం ఉంది, మాకంటే చాలా ఇష్టం, మాకంటే చాలా ఇష్టం అని ఎప్పుడు చెప్పలే వాళ్ళు. వాళ్ళు మాట్లాడిన ఉపన్యాసం అంతా కూడా మారు గారు నేను కలిసి ఏం చేశాం, ముగ్గురు అదే. కాబట్టి మారుగారు బృందము చరిత్ర నిర్మాతలు. ఎందుకు నిర్మాతలైనా మనం 2-3 విషయాల్లో తెలుసుకుందాం. ఇక్కడి నుంచి ఇప్పుడు మారు గారిని మనం ఇప్పుడు మామూలుగా అయితే ఏంటంటే, చాలా ఆమె కృషిని ఇవాళ చాలామంది ఆమె గురించి మాట్లాడి కళ్ళనీళ్ళు పెట్టుకొని చెప్పారంటే, దాన్ని మనం కొంచెం అధిగమించి మారు గారిని వ్యక్తిగా మనం ఏ విధంగా చూడాలి అనేది మనం ఒకసారి చూస్తే రాబోయే తరాలకు మనం కొంత కాకపోతే కొంత విషయ పరిజ్ఞానాన్ని అందించిన కృషి చేసిన వాళ్ళు అవుతాం. దీనికి వస్తూ మనకి పాఠశాల తరగతి గదుల్లో మనకు పాఠాలు చెప్పేటప్పుడు ఫ్యామిలీ ఈజ్ ది క్రాడిల్ ఆఫ్ సివిలైజేషన్ అని చెప్పి ఒక చాలా ఫేమస్ కొటేషన్ ఉంది. ఏం జరిగినా కూడా కుటుంబ నేపథ్యం కనుక లేకపోతే అది సరి అయిన వ్యక్తిత్వ వికాసానికి దారితీయదు అనేది దీని అర్థం. ఈ పరిస్థితుల్లో మీరందరూ మన ఇక్కడ సమావేశమైనది ఒక నాస్తిక కేంద్రం అంటాం. నాస్తిక కేంద్రం వ్యవస్థాపకులందరికీ తెలుసు, గోరా గారు, సరస్వతి గారు. మనం చాలామంది వాళ్ళ ఫోటోలు చూసి ఉంటాం. 1940 ప్రాంతంలోనే గోరా గారు, సరస్వతి గారు, చెన్నుపాటి శేషగిరిరావు గారి సహకారంతో ఈ కేంద్రంలో పెట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దీన్ని ప్రపంచం మొత్తం విస్తరించారు. కేవలం నాస్తికత్వాన్ని మీరు పాటించండి అని చెప్పి విస్తరించేది ఈ కేంద్రం ఇంతకాలం ఉండేది కాదు. ఎందుకు నిలిచింది ఈనాటి వరకు ఏమిటి అని మనం చూస్తే, ఎందుకు వచ్చిందని చూస్తే, నాస్తిక కేంద్రం అనేది ఒక సామ్యాన్ని చెప్పుకోవాలంటే అది ఒక వటవృక్షంలాగా కనిపిస్తుంది. మనందరికీ తెలుసు, ఏ చిన్న చిన్న ఊళ్ళల్లో ఎక్కడికి పోయినా కూడా వటవృక్షం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టుకున్న ఒక ప్రధాన లక్షణం ఏంటంటే, మర్రి చెట్టు నుంచి వచ్చే ఊడలు, ప్రతి ఊడ కూడా భూమిలోకి పోయిన తర్వాత ఒక పిల్ల వేరు పెట్టి అది కూడా వృక్షంలాగా అయిపోతుంది, కానీ తల్లి వేరుతో కాంటాక్ట్స్ ఉంటాయి. నాస్తిక కేంద్రం కూడా అటువంటి వటవృక్షమే. ఎందుకంటే గోరా గారు, సరస్వతి గారు వాళ్ళ పిల్లల్ని ట్రైన్ చేసిన విధానం, వాళ్ళు ఎదిగిన విధానంలో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. 1900 మారు గారు పుట్టి 1944. 1944 అంటే భారతదేశానికి స్వతంత్రోద్యమం, మనం అంటున్న గాంధీ, భగత్ సింగ్, నెహ్రూ, పటేలు, నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్, వీటి పేర్లు మనం వింటాం. వీళ్ళందరూ కృషి చేస్తున్న సమయం అది. కానీ రకరకాల కారణాల చేత భారతదేశంలో ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు.
స్వతంత్రం వచ్చిన తర్వాత అధికార రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా కన్ఫ్యూజన్ ఉంది. పాత తరంలో చెప్పిన నైతిక వాల్యూలు, నైతిక సూత్రాలు స్లోగా కనుమరుగవుతున్నాయి. అధికారం వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. లవణం గారు చెప్పినట్టు ఏజ్ ఆఫ్ యాక్టివ్ మొరాలిటీ, సక్రియాత్మక నైతిక దశ అది పోయింది. ప్యాసివ్ మొరాలిటీలోకి వస్తున్నాం. ఆ తర్వాత అందుకని ఏమైంది, రాజకీయంగా ఒక రకమైన కన్ఫ్యూజన్ ఆ సమయంలో ప్రారంభమై కొనసాగుతుంది. పొలిటికల్ సెన్సిబిలిటీ అంటామే మనం, నిజమైన తపనబడి ప్రజాస్వామ్యం కోసం చేసేది స్లోగా గాంధీ గారిని హత్య చేసిన తర్వాత మారటం ప్రారంభించింది. ఇక అదే సమయంలో అప్పటిదాకా బ్రిటిష్ వాళ్ళు మనం స్పాంజ్ పిండినట్టు పిండేసి భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆర్థిక అసమానత, ఇకపోతే భారతదేశంలో మారుగారు పుట్టిన పరిస్థితుల నాటికి పరిస్థితి ఏంటంటే ఒకవైపు మతము, ఒకవైపు కులము. భారతదేశాన్ని విడదీయాలని చెప్పి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లాంటివి పోరాటం ప్రారంభించినాయి. దానికి వ్యతిరేకంగా, వాళ్ళు చేసిన దానికి వ్యతిరేకంగా హిందూ మహాసభ లాంటివి వచ్చినాయి. మారు గారు పుట్టినప్పటికీ దేశంలో పరిస్థితి ఇది. ఇక మన రాష్ట్రానికి వద్దాం, ఆంధ్రప్రదేశ్కి వద్దాం. ఆంధ్రప్రదేశ్ ఈరోజు అనుకుంటున్న ఆంధ్ర తెలంగాణ కలిపి మద్రాసు, ఇక్కడ కుల ఉద్యమాలు విజృంభించినాయి. జస్టిస్ పార్టీ అని చెప్పి ఒక రాజకీయ పక్షం ఉంది, కుల ఉద్యమాలు విజృంభించినాయి. కాబట్టి రాజకీయంగా పొలిటికల్ సెన్సిబిలిటీస్ కనుమరుగవుతున్నాయి. ఆర్థికంగా వాళ్ళు పిండేసి వెళ్ళిపోయారు, అసమానతలు ఉన్నాయి. పోనీ సాంస్కృతికంగా మనం ఏమన్నా తరతరాలుగా మనం చెప్పుకుంటున్న సంస్కృతి ఏమైనా గొప్పతనం ఉందా అంటే మతపరంగా, కులపరంగా ఇవి ప్రారంభమైనాయి. ఈ సమయంలో మారుగారు పుట్టారు. అందుకని గోరా గారి గురించి, సరస్వతి గారి గురించి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చినా మారుగారు పుట్టిన టైంలో, ఎందుకంటే ఈ సమయంలో గోరా గారు, సరస్వతి గారు, గోరా గారు 1902లో పుట్టి 1922 నాటికి తను నాస్తికుడిగా ప్రకటించుకునే నాటికి, ఆయన నాస్తికుడిగా ప్రకటించాలంటే మీరు ఇద్దరు చాలామంది భయపడతారు సమాజంలో. మనం కరెక్ట్గా చెప్పాల్సిన అవసరం ఉంది. నాస్తికుడిగా ప్రకటించాలంటే కనిపించిన గుడిని కొట్టేయమన్నారా, పడగొట్టేసేయమన్నారా, తిట్టమన్నారా? అది కాదు. ఆ రోజు ఆయన అధ్యయనం చేసిన దాని ప్రకారము భారతదేశంలో ఉన్న మతము, కులము ఇవి మానవ జీవితానికి, సాధారణ మానవ జీవితానికి పనికిరావు. నేను కనుక నిజంగా మేధావి ఉండి ఇంట్లో పూజలు చేసుకొని బయటకు వచ్చిన చాలా గొప్ప అవతార పురుషుల్లాగా ప్రవర్తిస్తే ప్రాబ్లం లేదు. కానీ అందరూ అలా ఉండలేరు. ఆ రోజు లేరు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే గోరా గారు, మనం మతము, దేవుడు దాటి ఆలోచిస్తే తప్ప ఇటువంటి చాలా వాటికి ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా సమాధానాలు మనం ఇవ్వలేము, వెతకలేము అని. పిల్లలందరికీ మళ్ళీ నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళకి, భారతదేశంలో హిందూ మతం అని అంటున్నాం. అయితే విచిత్రం ఏంటంటే మీరు కనుక సీరియస్గా కనుక స్టడీ చేస్తే భారతదేశంలో మిగతా మతాలకు ఉన్నట్టు మంది ఒక మతం కాదు. క్రిస్టియానిటీ పాటించే వాళ్ళకి ఒకే దేవుడు ఉంటారు. ఇస్లామిక్ సూత్రాలు పాటించే వాళ్ళకి ఒకే దేవుడు ఉంటాడు. హిందూ మతంలో ఈరోజు మనకి ప్రతి బజార్లో మల్టీప్లెక్స్లు ఉన్నట్టు, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి ఊళ్ళో రకరకాల దేవుళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి భారతదేశంలో ఉందంటే, భారతదేశం ఎప్పుడు కూడా ఇది ఒక రకమైన గాడ్లెస్ ల్యాండ్. గాడ్లెస్ ల్యాండ్ మనం నాస్తిక దాన్ని పక్కన పెడతాం. గాడ్లెస్ ల్యాండ్ అంటే ఏంటంటే ఇక్కడ అల్టిమేట్ ఎయిము దేవుడిని చేరటం కాదు,
భారతదేశం యొక్క ఫిలాసఫీ యొక్క అల్టిమేట్ ఏమిందంటే లిబరేషన్ అండ్ ఫ్రీడమ్. క్రక్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఏంటంటే లిబరేషన్. మీరు లిబరేషన్ ఫ్రమ్ వాట్ అనేది మన తర్వాత చర్చించుకోవచ్చు. లిబరేషను, ఫ్రీడము. అందుకని దీన్ని ల్యాండ్ ఆఫ్ సీకర్స్ అన్నారు. మనం అదే దాన్ని వేదకాలంలో చెప్పిన మైత్రేయి గారికి దగ్గర నుంచి మనం అందరం చెప్పాడు చార్వాకుల దగ్గర నుంచి. కానీ ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే సీకర్స్ తక్కువ ఉన్నారు చరిత్రలో, ఫాలోయర్స్ ఎక్కువ ఉన్నారు. అది మన సమస్య. అందరం కనుక సీకర్స్ కనుక అయితే ఈ ప్రాబ్లం రాదు. ఒకటి చెప్పిన దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతేనే సమస్య వస్తుంది. హ్యూమన్ ఇంటెలిజెన్స్, మనం మేధస్సు అనేది ఎటువంటిదంటే డైనమిక్. ఇది ఎవడి ఆలోచన రెండో వ్యక్తి ఆలోచన ఒక రకంగా ఉండదు దాదాపు. ఈ ఆలోచన నిరంతరంగా డైనమిక్గా ఉండి నిరంతరంగా ఆలోచిస్తుంటే మనం ఇంకోటి చెప్పింది ప్రశ్నిస్తాం, ముందర ప్రశ్నిస్తాం. వచ్చిన సమాధానం మనకు బాగా ఉంటే మనం ఫాలో అవుతాం, మనకి అనుమానం ఉంటే ఫాలో కావు. కాబట్టి హ్యూమన్ బ్రెయిన్ మనం ఎప్పుడైతే ఆలోచన ఆపేస్తామంటే ఇది ఫ్రీజ్ అయిపోతుందో ఐస్ గడ్డలాగా, ఇంకా ఆలోచన ఉండదు. ఈ ఆలోచన ఎప్పుడైతే ఫ్రీజ్ అయిపోతుందో అప్పుడు మనం చెప్పిన సంప్రదాయాలు, మతాలు, కులాలు ఇవన్నీ ప్రారంభమవుతాయి. కుల సంఘ పెద్ద చెప్పింది కులస్తులు వింటారు, పీఠాధిపతి చెప్పింది అనుయాయులు వింటారు, మతాధికారి చెప్పింది మిగతా వాళ్ళు వింటారు. అది మతం ఘనీభవిస్తుంది. కాబట్టి మతం అనేది ఏం లేదు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే ఐస్ లాగా ఘనీభవిస్తుందో మనం ప్రశ్నించటం, నేర్చుకోవటం ఆగిపోతుంది. విచిత్రం ఏంటంటే ఇంత అద్భుతమైన అవగాహన 1930 నాటి గోరా గారికి ఉంది. లేకపోతే ఇటువంటి చారిత్రక ఉద్యమానికి బీజాలు పట్టడం అనేది అసాధ్యం. అంత అవగాహన వచ్చిన తర్వాత పుట్టిన 9 మంది పిల్లలే గోరా గారి పిల్లలు. కోయిల వసంతకాలంలో బాగా కూసినా అదే పాడుతుంది. మనం వేరే కాలంలో కూడా కోయిల్ని మడితే అదే పాట పాడుతుంది. కాకిలాగైతే అరవదు. గోరా గారు ఇంత అద్భుతమైన ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ తోటి బయటకు వచ్చి తన కార్యాచరణ ప్రారంభించిన నాటికి దేశంలో పరిస్థితులు ఇవి. గాంధీకి చాలా క్లోజ్ ఆయన, జయప్రకాష్ నారాయణ కూడా క్లోజ్, వినోబా భావే గారికి కూడా మిత్రుడు ఆయన. గాంధీ వినోబా ఒక థాట్ ప్రాసెస్ అయితే లోహియా, జయప్రకాష్ నారాయణ జనతా పార్టీ వ్యవస్థాపకులు, ఆయన సిద్ధాంతం పూర్తిగా వేరు. మరి గోరా గారు వీళ్ళందరితో ఎలా కలవగలిగారంటే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, ఒక సిద్ధాంతాన్ని ముందుకెళ్తున్నారు. వాళ్ళు అద్భుతమైన మేధావులైనా వాళ్ళు ఊహించిన సిద్ధాంతాన్ని ఫ్రీజ్ చేసేశారు. గోరా గారు ఎప్పుడు ఫ్రీజ్ చేయలేదు, తన మైండ్ని డైనమిక్గా ఉంచారు, నిరంతరం ఆలోచన. మనం ఒక్క మాటలో చెప్పాలంటే గోరా గారు, సరస్వతి గారు మన సమాజం ముందు ఉంచిన పాజిటివ్ ఎథిజం అనేది ఇది. గడ్డకట్టిన పదార్థాన్ని వేడి అందించి కరిగేటట్టు చేసే ప్రయత్నమే పాజిటివ్ ఎథిజం. డీఫ్రీజింగ్, ఫ్రీజ్ అయిపోయిన హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఫ్రీజ్ అయిపోయిన యాక్టివిటీస్ని డీఫ్రీజ్ చేయడానికి వచ్చిన ఒక గొప్ప పనిముట్టు, పరికరము గోరా గారు, సరస్వతి గారు. ఇంత అండర్స్టాండింగ్ ఉన్న గోరా గారు, ఇది బారు గారు పుట్టి పెరిగే క్రమంలో, మరి ఇందాక చెప్పాం కుటుంబ నేపథ్యం లేని మనకేం కాదని. మరి గోరా గారు 9 మంది పిల్లలు పుట్టారు. నేను మనవాళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళ సంగతి మాట్లాడటం లేదు. గోరా గారికి 9 మంది సంతానం. ఇంత అద్భుతమైన అవగాహన ఉంది. కాబట్టి కులానంతర, మతానంతర భావాలు మనకు వస్తేనే భారతదేశంలో ఈరోజు విజృంభిస్తున్న సమస్యలకి పరిష్కారం వస్తుంది. పాజిటివ్ ఎథిక్స్ అంటే రోడ్డు మీద పోయి ప్రతివాడిని, కనిపించిన ప్రతివాడిని బొట్టు పెట్టుకుని చంపమనో, కొట్టమనో, తిట్టమనో కాదు.
ఇది ఒక మెడికల్ పరిభాషలో చెప్పాలంటే మెడికల్ కొన్ని టాబ్లెట్ల పైన మీరు కూడా చూస్తుంటారు ఎస్ఆర్ అని రాసి ఉంటారు. అంటే ఆ టాబ్లెట్ వేసుకోగానే ఇమీడియట్గా పనిచేయదు, సస్టైన్డ్ రిలీజ్. మారుగారి మాటలు అని చెప్పాలంటే సస్టైన్డ్ రిలీజ్, పాజిటివ్ ఎథిజము, పోస్ట్ రిలీజియస్ థింకింగు అనేవి గోరా గారు ఇచ్చిన మెడికేషన్స్, అవి ప్రిస్క్రిప్షన్స్, సోషల్ ప్రిస్క్రిప్షన్స్. అవి ఏంటంటే సస్టైన్డ్ రిలీజ్, స్లోగా పనిచేస్తాయి. దాని ఫలితాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన నమ్మిన దీనికి విరుడుగా ఆయన చెప్పింది ఏంటి గోరా గారు? అదే సమయంలో వాసవ్య, అక్కడ రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా మూడు విపరీతమైన ధోరణులు వచ్చాయి. భగత, సంఘ దృష్టి, వ్యక్తిత్వ వికాసం. ఈ ఆ మూడింటికి విరుగుడు. ఆర్గానిక్ లింకేజెస్, బొడ్డు తాడు సంబంధం. ఇది ఎక్కడి నుంచి లాగితే ఎక్కడో కదులుతాయి ఇవి. ఆ మూడింటికి విరుగుడుగా గోరా గారు పెట్టింది వాసవ్య. మరి ఇంత అద్భుతమైన అవగాహన ఉన్న గోరా గారు, సరస్వతి గారు తన పిల్లల్ని ఏం చేశారు? మనం ఉదాహరణ తీసుకుందాం. సైంటిఫిక్ స్పిరిట్, శాస్త్రీయ అవగాహన. శాస్త్రీయ అవగాహన కోసం మనం ఆస్తుల్ని పంచినట్టు ఆయన భావాల్ని పంచి ట్రైన్ చేశారు పిల్లల్ని. గోరా గారు, సరస్వతి గారు చేసింది. వీటిని ఏం చేశారు? సమరం, నియంత, మారు. శాస్త్రీయ అవగాహన దృష్టితోటి వీళ్ళని ట్రైన్ చేశారు. మిగతా అందరూ కూడా అదే వయసులో కొంచెం అటు ఇటు ఉన్నవాళ్ళు అందరూ కావచ్చుగా, డాక్టర్లు అందరూ పోవచ్చుగా శాస్త్రీయ దానికి. సైంటిఫిక్ స్పిరిట్ కోసం అంటే ఒక తల్లి తండ్రిగా ఇది వీళ్ళు ఏమవుతారు పెద్ద అయితే అనే స్వార్థంతో ఆలోచించాల. ఎందుకంటే ఆయన వాలంటరీ పావర్టీ, స్వచ్ఛంద పేదరికాన్ని తీసుకున్నారు ఆ దంపతులు. ఏమొస్తుందో తెలియదు, ఏమి రాదో తెలియదు. వాళ్ళకున్న ఆ రోజు ఏకైక దన్ను, ఏకైక మద్దతు, నిర్భయంగా మన పనులు ముందు చేయడానికి పోవడానికి మనకు సపోర్ట్ ఉందని చెప్పింది చెన్నుబాటి వారి ఫ్యామిలీ. ఆ రోజు అంత దన్నిచ్చి నిలబెట్టబెట్టే అక్కడ ముదునూరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు వెనక ఆలోచించుకునే భయం అది లేదు. అందుకని వాళ్ళని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ క్రమంలో వీళ్ళ ముగ్గురిని దీన్ని గెలిచారు. ఇంకా నెక్స్ట్ తను నమ్మిన కులానంతర, మతానంతర భావాల్ని పాజిటివ్ ఎథిజం రూపంలో ముందుకు తీసుకోవడానికి కావాలిగా. అప్పటికే వినోబాకి శిష్యుడిగా ఎదిగి దేశమంతా ఉండి పుట్టుక చేతనే చదువు లేని మేధావిగా ఉన్న లవణం గారిని, విజయం గారిని ప్రాపగేటివ్ స్పిరిట్ అనే దానికి ఈ మతానంతర, కులానంతర భావాల్ని, నాస్తిక భావాల్ని సమాజంలో ప్రాపగేట్ చేయడానికి వాళ్ళిద్దరిని ఎంచుకున్నాడు ఆయన. మూడోది డెవలప్మెంట్ స్పిరిట్. డెవలప్మెంట్ అంటే మనం కేవలం కంటికి కనిపించే బిల్డింగ్లు కట్టడం, ఆర్థిక వికాసం కాదు, సోషల్లీ రెస్పాన్సివ్ డెవలప్మెంట్. సాంఘిక భావాలు ఉన్న డెవలప్మెంట్ కావాలి. దానికి ఆయన ఎవరు ఎంచుకున్నారు? మైత్రి గారిని, నవ్వు గారిని ట్రైన్ చేయటమే, వాళ్ళు ఇవ్వటమే. ఇక తర్వాత పొలిటికల్ సెన్సిబిలిటీస్ని మనం నాస్తిక భావాలతో మిళితం చేసి మన వాణిని ఢిల్లీ స్థాయిలో వినిపించాలి. ఏ స్థాయిలోనే ఆ స్థాయిలో వినిపించాలి. నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు, చెన్నుబాటి విజయ్ గారు. నేను అల్లుళ్ళని, కోడళ్ళ గురించి మాట్లాడటం లేదు. గోరా గారు, సరస్వతి గారు చేసిన స్ట్రాటజిక్ అప్రోచ్. ఇక నేను చెప్పటం కాదు, సాంఘిక సమత. సాంఘిక సమతకి ఒక చారిత్రకమైన ఎగ్జాంపుల్గా నిలబెట్టింది మనోరమ గారు. కాబట్టి ఒక సోషల్ ఈక్విటీ, డెవలప్మెంట్ యాంబిట్, ప్రాపగేటివ్ స్పిరిట్, పొలిటికల్ సెన్సిబిలిటీ, ఈ 9 మంది పిల్లల్ని డివైడ్ చేసేసి అవి వీళ్ళకి తెలియకుండానే, బస్ ఈ రోజు వరకు కూడా వీళ్ళకి ఎంత తెలుసో కూడా నాకు తెలియదు.
ఈ 9 మంది పిల్లల్ని ఆస్తులు పెంచినట్టు గోరగారు సరస్సు గారు చేశారు. వీళ్ళ మొత్తాన్ని చేస్తే అది మారుగారు వీటన్నిటికీ ప్రతీక. మారుగారు వీటన్నిటికీ ప్రతీక. కాబట్టే అసంకల్పితంగా మనకి తెలియకుండానే ఇంతమంది ఒక మెమోరియల్ మీట్ని ఒక రోదనాత్మక సమావేశం కింద మారిపోయిందంటే కారణం ఏంటంటే మారుగారు వీటన్నిటి ప్రత్యేక వ్యక్తి కాదు, శ్రీశ్రీ గారు చెప్పినట్టు శక్తి. మారుగారు అంటే వీళ్ళమ్మ. ఈ అవగాహన మీరు కొంచెమైనా నేర్చుకొని 10 మంది చెప్పగలిగితే అది మారుగారు. మనకు కనిపించే రక్త మాంసాలు పెట్టుకొని ఎప్పుడు నవ్వుతూ తిరిగే ఒక ఫిజికల్ రూపం కాదు, అది ఒక సాంఘిక శక్తికి ప్రతిరూపం ఆమె. ఇప్పుడు చెప్పాను వీటన్నిటికీ ఏంటంటే ఇంకా మరొకటి చెప్పినట్టు ఏ మూల ఏ వేరును తాకినా అది నర్వస్ సిస్టమ్ లాగా బాడీలో ఎక్కడెక్కడెక్కడికో పోయి చివరికి ఒక మూలం దగ్గరికి వెళ్తుంది. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. కాబట్టి వీళ్ళ ముగ్గురిని ఆ విధంగా ట్రైన్ చేసిన గోరా గారు, డెవలప్మెంట్ సెక్టర్కి వాళ్ళిద్దరిని ట్రైన్ చేసిన, ప్రాపగేషన్ కోసం వాళ్ళిద్దరిని ట్రైన్ చేసిన, సోషల్ ఈక్విటీ కోసం వారిని చేసిన, పొలిటికల్ సెన్సిబిలిటీ కోసం ఇంకో కూతుర్ని చేసినా కూడా చాలా డిజైన్తో చేశారు ఆయన. మొదటి తరం మీరు ఎప్పుడు చెప్తారు, మొదట ఇంత మార్పు సాంఘిక మార్పు చెప్పేటప్పుడు తల్లి గర్భంలోంచి పుట్టుక ఎంత ఘర్షణాత్మకమో ఒక సాంఘిక మార్పు కూడా అంత ఘర్షణతో కూడి ఉంటుంది. వీరేశలింగం గారి మీద, రాజ్యలక్ష్మి గారి మీద, కందుకూరు వీరేశలింగం మిగతా పాతార వాళ్ళని చెప్పటల్లా, కందుకూరు వీరేశలింగం పొద్దున అంటే మనందరికీ తెలుసు. వాళ్ళు చేసిన చిన్న కార్యక్రమానికి ఊరి నుంచి తరివేసి నానా తిట్లు తిట్టి వినరాని బూతులతోటి సామెతలను కూడా పుట్టించారు. సాంఘిక మార్పు వచ్చేటప్పుడు అంత ఘర్షణ ఉంటుంది. అంత ఘర్షణ అనుభవించిన ఆ దంపతులు గోరా గారు, సరస్వతి గారు, ఆ ఘర్షణ యొక్క ఫలితాలని కనుక సమాజం అనుభవించాలంటే తన పిల్లల్ని తయారు చేసి ముందుకు వదిలితే తప్ప దీనికి నిష్కృతి లేదు అని ఎవరో ఒకళ్ళు పల్పం కట్టుకొని చరిత్రలో సమాజంలో ముందుకు నడవకపోతే మార్పు రాదు. వాళ్ళు ఆలోచించి తీసుకున్న మార్పుకి ప్రతిరూపమే మన మారుగారు. అయితే ఇంతమంది చేశారు కదా, ఇంకా మారుగారు గొప్పతనం ఏంది? ప్రత్యేక వ్యక్తిగా మారుగారిని ఆమె చేసిన పని చూడాలంటే 3 రకాలుగా చూడాలి. ఒకటి, మనం ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాం. గోరా గారి కుటుంబం నుంచి ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలో ఉమెన్ ఎంపవర్మెంట్కి వీళ్ళు సింబల్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలా ఉండాలి అని తన కూతుర్ని 4 నిలబెట్టాడు ఆయన. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది. ఉమెన్ ఎంపవర్మెంట్కి మనం ఇందాక ఐసు గడ్డ కట్టిన ఒక రూపం ఇస్తే ఇలా ఉంటుంది అని ఆ మహానుభావులు చూపించారు. 4 కూతుళ్ళని సమాజం ముందు నిలబెట్టారు. వీళ్ళలో మారుగారికి ప్రత్యేకత ఏంటంటే మారుగారు కేవలం ఒక సామాజిక సేవలో లేరు. ఆమె మెడికల్, సోషల్, ఇంటలెక్చువల్. గోరా గారు స్టార్ట్ చేసిన వాటన్నిటికీ సమరం గారికి, విజయనియంత గారికి, లవణం గారికి వీళ్ళందరికీ ఆ అడ్వాంటేజ్ లేదు, వీళ్ళు మగవాళ్ళు కాబట్టి. ఆమె స్త్రీగా ఏం చేశారంటే అది అటువంటి ఉమెన్ రిప్రజెంటేటివ్, ఉమెన్ ఎంపవర్మెంట్కి ఒక కరుడు కట్టిన సింబలు మారుగారు. నేను ఇంకా ఎగ్జాంపుల్ చెప్పడం, పటావరావు గారు చెప్పారు, బ్రహ్మానంద గారు చెప్పారు, ఠాగూర్ గారు చెప్పారు. ఎన్ని వేల ఆపరేషన్లు చేశారో, ఎంతమందిని ట్రైన్ చేశారో, ఎంతమందికి జీవితాన్ని ప్రసాదించారో. ఇందుట్లో సింహభాగం మహిళలు, యువతులు. ఒక చిన్న పిల్ల పోలియో కరెక్టివ్ సర్జరీ చేసిన చిన్నపిల్ల శారీరకంగా బాగయ్యి సమాజంలో పోయి చదువుకొని జీవితంలో సెటిల్ అయితే కుటుంబం కాదు 2-3 తరాలు బాగుపడిపోతాయి. అట్లా కొన్ని వేల మందిని చేశారు. దీనికి
అన్నిటికంటే గ్లేరింగ్ ఎగ్జాంపుల్, కొట్టొచ్చినట్టు కనిపించే ఉదాహరణ ఏంటంటే మారు గారు ఒక మారుమూల తెలంగాణ ప్రాంతంలో కానీ ఇక్కడ కానీ ఈ బర్త్ అటెండెంట్స్ అంటారు, టీబీఏస్ అంటారు, ట్రెడిషనల్ బర్త్ అటెండెంట్స్ అని దాయిలు అంటాం, మన మంత్రస్వాములు అంటాం. ఇక్కడ కొన్ని వేల మందిని ట్రైన్ చేశారు మంత్రస్వాముల్ని. మీరు ఇవాళ మనం చాలామంది మారుగారి సమరం గారి దగ్గరికి వచ్చి హాస్పిటల్లో మంచి ఆపరాలు చేసుకొని ట్రైన్ అయిపోతున్నాం. మనకు తెలియని తరాలు ముందర చాలా ఉన్నాయి. రాళ్ళు పెట్టి కొట్టి చిన్నపిల్లలు పుట్టిన బిడ్డని తల్లి బొడ్డును కట్ చేసేసి రాళ్లతోటి, ఎంతో కాంప్లికేషన్స్ అవన్నీ. అటువంటి కొన్ని వేల మందిని చేశారు. ఆ చేసిన వేల మంది ట్రైన్ చేసిన వాళ్ళలో అందరూ మహిళలే. అన్ని వేల మంది మహిళలు ఎంపవర్ అయితే వాళ్ళు ఎన్ని వేల కుటుంబాలు, దానికి పరంపర ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటాం మనం. పైనుంచి నీళ్లు పోస్తే చొక్క 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 కిందకి వెళ్ళిపోతాయి తప్ప పైకైతే పోవు. అందుకని మారుగారు ఇంపార్టెన్స్ ఏంటంటే అది మారుగారు వైద్య విజ్ఞానానికి సామాజిక పరిజ్ఞానాన్ని తోడు చేసి సామాజిక సమత కోసం ముందుకు తీసుకెళ్ళిన తన అక్కచెల్లెళ్ళందరిలో కూడా ప్రస్ఫుటంగా కనిపించేది మారుగారు. ఎందుకంటే ఆమెకు అడ్వాంటేజ్ ఉంది మెడికల్ సైన్స్ చదవటం వల్ల. నాలాంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి అది లేదు. సమరం గారికి ఉంది అది. గోరాగారి సంతానం కడుపును పుట్టిన వాళ్ళల్లో మిగతా వాళ్ళకి అడ్వాంటేజ్ లేదు. అందుకనే నేను చెప్పింది, ఒక డిజైన్ వేసుకొని ఆయన తీసుకుపోయారు ముందరని. ఇకపోతే మారుగారు కుటుంబంలోనే రకరకాల ఉద్యమాలు జరిగినాయి. మనం ఒకటి ప్రారంభించినప్పుడు మనం వైద్య పరిభాషలో చెప్పాలంటే మామూలు నరిష్మెంట్ కాకుండా సప్లిమెంటరీ న్యూట్రిషన్ అంటాం. అది ఇస్తే తప్ప ఆరోగ్యం పూర్తిగా రాదని. అదేవిధంగా సాంఘిక సేవా రంగంలో కూడా ఒక మార్పు ప్రారంభించిన తర్వాత సోషల్ సప్లిమెంటేషన్ లేకపోతే ఉద్యమాలు స్థిరీకరణ కావు, స్థిరంగా ఉండవు, దాని మార్పు స్థిరంగా ఉండదు. మారుగారు సమరం గారితో కలిసి వైద్యులుగా సామాజిక పరిజ్ఞానంతో గోరాగారు సరస్సు గారు అందించిన సామాజిక, ఇది సోషల్ మ్యాండేట్ అంటాను నేను. సోషల్ మ్యాండేటు గోరాగారు సరస్సు గారి పిల్లలకి ఇచ్చారు. ఆ సోషల్ మ్యాండేట్ తోటి బాణామతి లాంటి దురాచారాలకి కొన్ని వేల లక్షల మంది బలైపోతున్న వాళ్ళు మహిళలు. దాన్ని ఎదుర్కొన్నారు పోయి. జోగిని దురాచారాల్లో అప్రెస్ అయిపోయిన వాళ్ళు మహిళలు, దాన్ని ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఆర్థికంగా అవకాశాలు లేక వెనకబడిపోయిన వాళ్ళకి వీళ్ళ వంతు సహాయం అందించారు. యాక్ట్ ఆఫ్ సోషల్ సప్లిమెంటేషన్. ఇవన్నీ సాంఘిక ఉద్యమాలు, వైద్యానికి సంబంధించినవి కాదు. కానీ వైద్యులుగా వాళ్ళు దాన్ని ఏ విధంగా డీల్ చేయాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనే విధానాన్ని వాళ్ళు ఆకళింపు చేసుకొని వాళ్ళు పంపించారు. మారుగారు సమరం గారు నాస్తిక్ కేంద్రం సంస్థలైన ఆర్థిక సమతా మండలి, వాస్తవ మహిళా మండలి, సంస్కార్, ఈ మూడు చేసే సాంఘిక అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళాభ్యుదయాన్ని దృష్టిలో పెట్టుకొని మారుగారు పోషించిన పాత్ర అసామాన్యం. అది రెండో కోణం. ఒక వైద్యురాలుగా అవి చేస్తూనేవి చేశారని. వీటన్నిటికంటే మించి విద్యార్థులుగా దీనికి ఇంకా వయసుతో సంబంధం లేదు. 5 ఏళ్ల నుంచి చావబోయే వరకు కూడా ఇది అందరికీ వర్తిస్తుంది. ఏంటంటే బౌద్ధిక వారసత్వం. నేను చావబోయే వరకు కూడా చదవచ్చు, ఆపాలని రూల్ లేదు ఎక్కడ. నేను ఈ వయసులో కూడా రేపు పొద్దున్నే పోయి ఎల్కేజీ స్టూడెంట్ లాగా పోయి తబలానో మ్యూజికో నేర్చుకోవచ్చు. గోరాగారు సరస్సు గారు చేసిన అత్యంత గొప్ప గ్రేటెస్ట్ హిస్టారికల్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే వాళ్ళకు ఇంటలెక్చువల్ ట్రెడిషన్ని ప్రారంభించారు ఆంధ్రదేశంలో. దేశంలో యూనిక్ ఇది. మన గుండెల మీద చెయ్యేసుకొని చెప్పచ్చు, ఇటువంటి సంప్రదాయం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు.
మనం చెప్పుకున్నట్టు దరిద్రం ఏంటంటే తెలుగువాడుగా పుట్టడమే మన దరిద్రం. అది తెలుగు వాళ్ళు ఆంధ్రులు ఆరంభసూరులని, ఇదే ఇంకో రాష్ట్రం బెంగాల్లోనో తమిళనాడులో కనుక పుట్టుంటే ఈ పాటికి తాజ్మహల్ అని మనం చెప్పుకున్నట్టు అటువంటి సెంటర్స్ పెట్టి మ్యూజియాలు పెట్టి చేసేవాళ్ళు. ఈ ప్రకాశం పంతులు ఎట్లా వదిలేశారు, నీలం సంజయ్ రెడ్డి లాంటి వాడు వదిలేశారు, గోరా గారిని ఎట్లా వదిలేశారు. చరిత్ర, రాజకీయ చరిత్ర వెనక అతలాకుతలం చేసి చరిత్ర ఎన్టీ రామారావుని ఎట్లా వదిలేశారు. అందుకని ఇటువంటి బౌద్ధిక వారసత్వాన్ని గోరా గారు, సరస్వతి గారు గురించి ఏంటంటే కులానంతర మతానంతర భావాలని సమాజంలో తీసుకోవాలి. నీ కులాన్ని ఈసడించుకొని చంపేయమని చెప్పలేదు గోరా గారు, మతాన్ని చంపేసి ఈసడించుకొని ఇంట్లో వాళ్ళంతా తగాదా పెట్టుకోమని చెప్పలేదు. ఈ రిఫైన్మెంట్, హ్యూమన్ రిఫైన్మెంట్, ఈ డైనమిక్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని మూసేయొద్దు. నిరంతరం అభ్యాసంగా ఉండండి, అభ్యాసకులుగా ఉండండి. నిరంతరమైన అభ్యాసం చేసిన వాడికి ఇంకోటి కొచ్చంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీలో మీకే ఆ వికాసం కనిపిస్తుంది. మీరు క్రిస్టియన్గా ఉండొచ్చు, ఒక ఇస్లామిస్ట్ ఫాలోవర్గా ఉండొచ్చు, ఒక హిందూ ఫాలోవర్గా ఉండొచ్చు. దానిలో రిఫైన్మెంట్ లేకూడదని ఎవరు చెప్పలేదే. ఎప్పుడైతే ఘనీభవించాయో అవి సమస్యలన్నీ వస్తున్నాయి. దానికోసం గోరా గారు ఇచ్చిన ప్రిస్క్రిప్టివ్ సోషల్ మెడిసిన్ ఎస్ఆర్ సస్టైన్ రిలీజ్ ఈజ్ పాజిటివ్ ఎథిజం అండ్ పోస్ట్ రిలీజియస్ థింకింగ్. ఆ ఇంటలెక్చువల్ ట్రెడిషన్ని అత్యంత అద్భుతంగా ప్రపంచం మొత్తం, సమాజం మొత్తం తీసుకున్న వాళ్ళలో వెళ్ళిన వాళ్ళలో నలుగురు ఉన్నారు గోరా గారి సంతానంలో. లవణం గారు, విజయం గారు, మారు గారు, సమరం గారు. ఆయన మనవలు మనవరాళ్ళకు కూడా చెప్పారు. క్రాంతి గారు లాంటి వాళ్ళకి డాక్టర్లు ఉన్నారు, సకలక్క లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లక్ష్మి గారు ఉన్నారు. వీళ్ళందరికీ చెప్పారు. నేను ఆ తరం జోలికి పోవటం లేదు, ఫస్ట్ తరం జోలికి పోతున్నాను. అటువంటి ఇంటలెక్చువల్ బౌద్ధిక వాతావరణాన్ని, అటువంటి ఇంటలెక్చువల్ డిబేట్ని, డిస్కోర్స్ని ఈ రోజు వరకు కూడా లైవ్గా అందరి ముందర ప్రత్యక్షంగా ఉండి చేస్తున్న వాళ్ళు సమరం గారు, మొన్నటిదాకా మారు గారు. ఆ వాసవ్య వీక్లీ మీట్స్ కానీ, మెడికల్ వాటి మీద వివిధ రకాల కాన్ఫరెన్స్లు కానీ, గవర్నమెంట్తో కలిసి పనిచేయటం కానీ, ఈ శాస్త్రీయ విజ్ఞాన దృష్టిని పెంపొందించే మార్గంలో కార్యక్రమాలు చేయటం కానీ, వీటన్నిటికీ. కాబట్టి నాకు బాధగానే ఉంది. మారు గారితో నేను చాలా కాలం కలిసి పనిచేశాను. మారు గారు ఏంది ఇక్కడ చాలామందితోటి అన్ని రకాలైన పదార్థాలు ఒకేసారి కంచంలో పెడితే నేను ఏదని ఇష్టం అని చెప్పగలను? ఎవరు చెప్పలేరు. నాస్తి కేంద్రానికి వస్తే సమరం గారు ఉంటారు, బారు గారు ఉంటారు, లేకపోతే లవడం గారు, విజయం గారు ఉంటారు, నియంత గారు ఉంటారు, రష్మి గారు ఉంటారు, ఇక్కడ వాళ్ళందరూ ఉంటారు. కానీ ఒక్కొక్కళ్ళకి శరీర భాగాల్లో ఏ అవయవానికి ఒక ధర్మం ఉంటుంది, ఒక ఫంక్షన్ ఉంటుంది. ఏ ఫంక్షన్ని మనం వ్యతిరేకించలేము, ఏ ఫంక్షన్ ఆగిపోయినా కూడా ఇది పనిచేయదు. వీటిల్లో కూడా అందరూ ఈక్వల్సే. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్లో చెప్పినట్టు కొంతమంది మాత్రమే ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. మా గురుగారు రమణారెడ్డి గారు చెప్పింది, కేవీఆర్ గారు చెప్పింది ఇప్పటికీ ఇది గుర్తొస్తుంది. దీని మీద చెప్పేటప్పుడు మీరందరూ ఈక్వల్స్ ఏరా నాతో సహా, నేను మాత్రం ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అని చెప్పేవాడు ఆయన. ఎందుకంటే నేను మీకు చదువుకొని చెప్తున్నా కదా, మీరు వింటే మీరు కూడా ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అవుతారు, వినకపోతే నేను ఒక్కడనే ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అని చెప్పేవాడు ఆయన. అటువంటి అందరూ ఈక్వల్సే, కానీ ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ గోరా సరస్వతి అండ్ గోరా సరస్వతి పిల్లలు. ఆ పిల్లలతో పనిచేసిన ఇప్పుడు మనం స్టేజ్ మీద కూర్చున్న పిల్లలు, వీళ్ళు కూడా పిల్లలే. ఆ విధంగా చూస్తే వయసులో నాకంటే అందరికంటే పెద్దవాళ్ళైనా కూడా ఆ తపన, సామాజిక తపన, ఆ తపనతో కృషి చేసే వాళ్ళతో కలిసి పనిచేయాలనే దీక్ష, అది అందుకని మారు గారిని మళ్ళీ నేను చెప్తూ ముగించే ముందర, మారు గారిని నేను కూడా ఒక వ్యక్తిగా చూసినప్పుడు అదే బాధ.
కానీ గోర గారు, సరస్వతి గారు ఇటువంటి ఎన్నో ఇది బాధల్ని, సాంస్కృతిక బాధల్ని, రాజకీయ ఆర్థిక బాధల్ని అధిగమించి ఒక బౌద్ధిక వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసిపోయారు. దాన్ని కొనసాగించే క్రమంలో మారు గారు జీవితాంతం కృషి చేశారు. చివరి వరకు వెంటిలేటర్ పెట్టే ఆఖరి డైలాగ్ వరకు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు కృషి చేశారు. కాబట్టి దీన్ని ఏదో మనం కూడా మూర్ఘంగా ఇదేందో ఇదంటే ఇదే అనే కాదు, పోస్ట్ రిలీజియస్ థాట్ అండ్ పాజిటివ్ ఎథిజం అంటే ఇది. క్లుప్తంగా చెప్పాలంటే మానవ జీవిత సక్రమ వికాసానికి ఏదో రకంగా వికసిస్తుంది మానవుడి జీవితం. ఒక మాఫియా కింద కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, కరప్ట్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఏదో రకంగా వెళ్ళిపోతుంది. కానీ మానవ జీవిత సక్రమ వికాసానికి పునాది వేసి రాళ్ళెత్తిన కూలీలు గోరా కుటుంబ సభ్యులు. అందుట్లో మారుగారు తనకున్న వైద్య పరిజ్ఞానం చేత అత్యంత ప్రస్ఫుటంగా నిలిచే ఒక గొప్ప మహిళా అభ్యుదయవేత్త అని చెప్తూ ఆమెకు మరోసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ సార్, జై హింద్. థ్యాంక్ యూ డాక్టర్ సుందర్ గారు, చాలా చక్కగా అన్నీ కూడా ఎన్లైజ్ చేశారు. ధన్యవాదాలు. మరి చివరిగా డాక్టర్ ఓలాస్ గోరాను డాక్టర్ సుదీప్ వర్ధన్ కలిసి వందన సమర్పణ చేస్తూ కోరుతున్నాను. ఇద్దరు వచ్చి వందన సమర్పణ చేయండి. అందరికి నమస్కారం. సో ఇవాళ డాక్టర్ మారు గారిది ఫస్ట్ డెత్ యానివర్సరీ అండ్ ఫస్ట్ మెమోరియల్ అరేషన్కి వచ్చిన మీ అందరికీ, అట్లానే నిజంగా చెప్పాలంటే ఇందాక బ్రహ్మానందం గారు లేకపోతే పట్టాభిరామి గారు, ఠాగూర్ గారు, నన్ను పొట్టలోంచి బయటికి తీసింది పట్టాభిరామి గారు, అట్లానే మా అమ్మకి ఎనస్థీషియా ఇచ్చింది ఠాగూర్ గారు. సో అట్లాగా నాకు చిన్నప్పటి నుంచి అసోసియేషన్ వీళ్ళతో పాటు ఉంది. అండ్ దెన్ సుందర్ అంకుల్. సో ఇవాళ మీరు వచ్చి మారు గారి గురించి చెప్పిన ప్రతి విషయం ఇట్స్ జస్ట్ చాలా ప్రతి విషయాన్ని కూడా విడమర్చి చాలా క్లియర్గా అమ్మ గురించి చెప్పారు. ఇవాళ మీరు వచ్చి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. తర్వాత ముఖ్యంగా నేను చూసినట్టయితే చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను ప్రతి విషయంలోనూ అన్ని విషయాలు చెప్పి చేయించేది. నాకు అమ్మ పోయేంత వరకు నాకు అసలు అర్థం కాలేదు, ఎందుకు అమ్మ నాకు అన్నీ చెప్తోంది, అన్నీ చేపిస్తోంది, ఈ పని ఆ పని అని కాదు, మొత్తం అన్ని పనులను చేపిస్తోంది, ఏంటి ఎట్లాగా అని చెప్పి సరేలే నేర్చుకుందాం అని దీంట్లో నేను అన్నీ నేర్చుకున్నాను. కానీ అమ్మ పోయాక తెలిసింది అసలు ఎందుకు నాకు ఇవన్నీ నేర్పించింది, ఎందుకు అంత కాన్ఫిడెన్స్తో ఇప్పుడు నేను ఉంటున్నాను అంటే, అమ్మ లాస్ట్ ఇయర్ పోయినందుకు ఇప్పుడు వరకు ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే అమ్మ నాకు ఈ 40 ఏళ్ళు ఇచ్చిందో, లాస్ట్ 1 ఇయర్ నుంచి ఐ కుడ్ నో వై అమ్మ ఎందుకు నాకు అంత స్ట్రెంగ్త్ ఇచ్చింది. ఏ విషయం వచ్చినా యూ కెన్ డూ ఇట్, అంతే, నువ్వు చేయగలవు, నువ్వు చేయలేవు, ఎవరి సాయం తీసుకోవాలన్న పాయింట్లో ఎప్పుడు అమ్మ నన్ను పెంచలేవు. నీతో పాటు ఒక్కరున్నా ఎవరు లేకపోయినా నువ్వు చేస్తావు. ఆ విధంగా నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది. ఆ విషయంలో చివరికి అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కానీ మొత్తం అప్పుడు బెడ్ మీద కూర్చొని కూడా అమ్మ హాస్పిటల్ వర్క్ అంతా చేసేది. అట్లనే నాకు చెప్పేది, అరే ఏ స్థితిలో ఏది ఉన్నా మనం చేయాల్సింది మనం చేయాలి, మనం ఒకరికి మాట ఇచ్చాం మనం చేయాలంటే ఆ పని చేయాలి, మనం చేయలేకపోతే ఫస్ట్ చెప్పేసేయండి అన్న క్లారిటీతో నన్ను పెంచేసరికి లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను ఆలోచించుకుంటుంటే ఓకే, సో అమ్మ నాకు ఇవన్నీ నేర్పింది. అప్పుడు ఏదో నేను అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రతి డే ఎవ్రీ డే అమ్మని తలుచుకోకుండా రోజైతే ఉండదు. సో ఇవాళ వచ్చినప్పుడు పట్టాభిరామ గారు కానీ లేకపోతే బ్రహ్మానందం గారు కానీ లేకపోతే ఠాగూర్ గారు కానీ అమ్మ చేసిన యాక్టివిటీస్కి ప్రతి మెడికల్ యాక్టివిటీలో నన్ను అమ్మ తీసుకెళ్ళేది. క్యాట్రాక్ట్ సర్జరీస్ కానీ లేకపోతే ఆర్థోపెడిక్స్ దీంట్లో కానీ లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ దాంట్లో కానీ ఎక్కడ రెస్ట్ అనేది ఉండేది కాదు అమ్మకి. ప్రతి దాంట్లో ఇప్పుడు మన పట్టాభిరామ గారు చెప్పినట్టు ఎమ్మటే కాల్ చేసేసి కేసు ఇట్లా ఉంది ఏం చేయాలి, అది బయట
పేషెంట్లతో ఎట్లా ఉండేదో ఇంట్లో మా పెద్దవాళ్ళకు కూడా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా అంతే యాక్యురేట్గా ఉండేది అమ్మ. ఏ టైం అయినా కానీ, అది రాత్రి 12 కావచ్చు, 1 గంట కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, అట్లా ఆన్ ద రన్ అమ్మ ఉండేది. ఇంకో విధంగా చెప్పాలంటే అమ్మ పరిగెత్తే విధానం చూసి యాక్చువల్లీ నేను అందుకే ఎంబీబీఎస్ చదవాల. అది హార్డ్ ఫ్యాక్ట్. అమ్మ నీలాగా నేను చేయలేనే బాబు, నువ్వు ఇంత ఇదిగంటే నేను ఎంబీబీఎస్ నేను చదవలేను, సో ఏదైనా కొంచెం లైటర్ థింగ్ మెడికల్ ఏది ఉంటే అది చదువుతానమ్మా అంటే, సరే అప్పుడు అమ్మతో పాటు నేను ఫిజియోథెరపీ, పోలియో కరెక్ట్ సర్జరీస్ వాటికి ఉన్నప్పుడు రీహాబిలిటేషన్ సర్జరీస్ అని చూసి సరే నేను ఫిజియోథెరపీ చేస్తానని చెప్పాను. ఓ పీరియడ్ ఆఫ్ టైం అయిన తర్వాత, ఒక 12 ఏళ్ళు నా ప్రాక్టీస్ అయిన తర్వాత, అమ్మ ఒక రోజు వచ్చి, అమ్మ నా కన్సల్టేషన్ రూమ్లోకి వచ్చింది. వచ్చి, అరే నీతో నేను మాట్లాడదాం అనుకుంటానరా, అసలు నువ్వు నాకు దొరకట్లేదు, నువ్వు కనీసం ఆర్థోపెడిక్స్ నువ్వు ఫిజియోథెరపీ అని చెప్పావు, నీకు రాత్రి ఎమర్జెన్సీలు ఉండవని చెప్పావు, కానీ ఏంట్రా బాబు పొద్దుంచి రాత్రి వరకు నీకు హాస్పిటల్ పేషెంట్లు వర్క్లు మీటింగ్లో ఉన్నాయి అని చెప్పేసి వచ్చింది. అప్పుడు అమ్మ ఒకటి చెప్పింది, ఈ పని మనం ఎంత సిస్టమేటిక్గా చేసుకుంటే, ఎంత మనం జనాల్లోకి వెళ్తే, అది ఏ ప్రొఫెషన్ అన్నా కానివ్వండి, విల్ మేక్ ఇట్ వర్త్ ఆఫ్ ఇట్. సో ఇప్పటికీ ఆ విషయంలో నేను ఫిజియోథెరపీ చదివిన, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు, అండ్ ఆ స్థాయికి తీసుకురావడం అంటే ఆల్ ద ఎఫర్ట్ ఈజ్ లైక్, నువ్వు ఇది చేయి, ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుంది. సో అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా అమ్మ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ ఫర్ హర్. అట్లానే నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ సోషల్ వర్క్లు, ఇప్పుడు సుందర్ అంకుల్ చెప్పినట్టు అబౌట్ ద వర్క్ అమ్మ హ్యాస్ డన్ ఇస్ డిఫరెంట్ లెవెల్స్ అండి, డిఫరెంట్ వర్టికల్స్లో అమ్మ ప్రతిదీ చేసుకుంటూ వచ్చి, ఎండ్ ఆఫ్ ది డే షీస్ ఆల్వేస్ హ్యావ్ ఎ స్మైలింగ్ ఫేస్. అమ్మని ఎంత ప్రెషర్లో పెట్టినా, ఎంత ఇదిలో పెట్టినా, నేను చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే ఆల్వేస్ ఎ స్మైలింగ్ ఫేస్. ఆ కోపం కానీ లేకపోతే చిరాకు కానీ ఎప్పుడు ఉండేది కాదు. ఆ విధంగా మా అమ్మని నేను పుట్టినప్పటి నుంచి, నా ఊహ తెలిసినప్పటి నుంచి, అమ్మ లాస్ట్ బ్రెత్ వరకు, చివరికి ఇంకా డాక్టర్స్ అడిగినప్పుడు ప్లీజ్ అమ్మనికి ఇబ్బంది పెట్టద్దు అన్న వర్డ్ వరకు, ఐ హవ్ సీన్ లైక్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ మామ్ అండ్ ఐ ట్రూలీ మిస్ హర్. సో దిస్ ఇస్ వాట్. అండ్ ఇవాళ వచ్చిన చీఫ్ గెస్ట్లందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యువర్ టాక్ అబౌట్ డాక్టర్ మాధవ్ గారు. ఓవర్ టు సుదీప్తి. ఇవాళ మారాంటి ఫస్ట్ యానివర్సరీ దీనికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా లైఫ్లో ఎంత రోల్ ప్లే చేశారో డైరెక్ట్ ఫ్యామిలీ అయ్యుండి, ఐ హోప్ షీ టచ్డ్ ఎవ్రీ లైఫ్ దట్ ఈస్ సిట్టింగ్ హియర్ అండ్ ఎవ్రీబడి. షీ ఆల్వేస్ ట్రీట్స్ పీపుల్, అంటే మనుషులు కూడా పేషెంట్స్ లాగా కాకుండా అంటే ఫ్యామిలీ లాగా చూసేవాళ్ళు. అండ్ షీ చాలా ఎంపథెటిక్గా, ఏదో విన్నట్టు కాకుండా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అది నాకు చాలా నేర్పించారు. అంటే మనిషిని, ఒక పేషెంట్ని జబ్బులాగా చూడకూడదు, వాళ్ళు మనుషులే, యూ హ్యావ్ టు బీ వెరీ ఎంపథెటిక్ టువర్డ్స్ దెమ్. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ విషయంలో, అండ్ అలాగే ఈవెన్ ఫ్యామిలీ విషయాల్లో కూడా. అండ్ ద వే షీ టుక్ కేర్ ఆఫ్ మై సన్ మోర్ దాన్ మీ. నేను అంటే వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పొద్దున్నే వాడి క్యారేజ్ బాక్స్లో నాప్కిన్ ఉందా లేదా, స్పూన్ ఫోర్క్ ఉందా లేదా అని మొత్తం ఆవిడ నడవగలిగిన అన్ని రోజులు ఎవ్రీ సింగిల్ డే మారాంటియే చూసుకున్నారు, మారాంటి సుబ్రహ్మణ్యం అంకులే చూసుకున్నారు. we all truly miss her and thanking you all so much, and I hope her legacy continues. We all keep thinking of her. మనం ఏ మంచి పని చేసినా, ఎవరన్నా హార్ట్ఫుల్గా నవ్వినా, చిన్నపిల్లలు నవ్వినా కూడా మనకి మారంటే గుర్తొస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. కింద హాల్లో లంచ్ ఉంది, వి రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు హ్యావ్ లంచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరందరూ ఇంత శ్రద్ధగా చూసిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఈ ఫేస్బుక్లో మొత్తం గోరా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు. తక్కిన మారుగారి అభిమానులు అందరూ ఉన్నారు, అలాగే పేషెంట్స్, మారుగారి పేషెంట్స్ అందరూ కూడా చూస్తున్నారు, వాళ్ళందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు.
మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.